ఎన్నో దుఃఖకరమైన సంఘటనలు, ఎన్నో భక్తులు అనేక వచ్చినారు, అనేక మంది గొప్పవారు ఐశ్వర్యవంతులు చనిపోతూ వచ్చినారు. ఈ దినం నువ్వు ఇక్కడ ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి ఎందుకు ఉండాలి? కాబట్టి మనం నోరు తెరిచి దేవుణ్ణి హృదయమాన స్తుతించాలి. కాబట్టి ఈ కృపను బట్టి నా కృప చేత బలవంతుడు కమ్ము, మమ్మల్ని బలపరుస్తూ ఉంది ఈ యొక్క కృప. మనము సియోను గీతంలో ఒక పాట ఉంది, ఆ పాట చరణాన్ని దయచేసి బలపరచు నీ భక్తులను బలతోడా ప్రవేశించి, బలపరచు నీ భక్తులను బలముతోడా ప్రవేశించి, విలువైన నిరక్షణను విలువైన నిరక్షణను ధరింపజేయు మల్లెలూయా, ధరింపజేయు మల్లెలూయా, ప్రశంసలు పటాని ఆశ్చర్యకరుడా, కాబట్టి మనలందరినీ బలపరిచే దేవుని యొక్క కృప, ఈ దినాన్న నిన్ను నన్ను బలపరిచిన దేవుని కృపను బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఇంకొక మాట చూసుకుందాం, ఇంకొక తలంపు. దావీదు కీర్తనలు 103వ అధ్యాయం. దావీదు కీర్తనలు 103వ అధ్యాయం 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి 2వ లైన్ అండర్లైన్ చేసుకోవాలి మనం, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల వాడు. కాబట్టి మనకు దేవుడు ఎంతో కృప సమృద్ధిగా కలిగిన దేవుడు, సర్ప్లస్ గ్రేస్. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ హ్యావింగ్ సర్ప్లస్ గ్రేస్. కాబట్టి దేవుని ఎదుట ఎంతో సమృద్ధి అయిన కృప ఉంది. కాబట్టి ఆ కృప చేతినే మనం ఇంకా ఈ భూమిపై చెల్లించగలుగుతూ వస్తున్నాం, జీవించగలుగుతూ వచ్చినాం. కాబట్టి దేవుని యొక్క ఉనికిని కలిగి జీవిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమృద్ధి అయిన కృప మనకు అనుగ్రహించిన దేవుని బట్టి మనం ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ రావాలి. కాబట్టి ఇంకొక తలం చూసుకుందాం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుట సాతాను యొక్క దూతగా ఉంచబడెను, నా యొద్ద నుండి పోవాలని దాని విషయమై అందుకు నా బలహీనత నాతో అపోస్తుడైన దేవుడు ఒక ముళ్ళు ఉంచుతూ వచ్చినాడు. అది ఏదైనా కావచ్చు, ఒక మరణకరమైన రోగం కావచ్చు, లేదంటే ముళ్ళు కావచ్చు, భర్త ద్వారా ముళ్ళు కావచ్చు, లేదంటే పిల్లల ద్వారా ముళ్ళు కావచ్చు, లేదంటే నువ్వు చేస్తున్న ప్రదేశంలో ఒక ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ సంఘంలోనే ఒకరి ద్వారా ముళ్ళు ఉండొచ్చు. అయితే కృప ఏం చేస్తుందంటే చాలిన కృపగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో అందుకు నా కృప నీకు చాలును. కాబట్టి మనము ఇంకొక మాట గుర్తించుకోవాల్సింది ఏంటంటే చాలిన కృప. మనకు ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. ఒకవేళ ఈ దినాన నువ్వు మరణ పడకలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు రోగంలో ఉన్నావేమో, ఒకవేళ నిరాశలో ఉంటున్నావేమో, ఒకవేళ నిస్పృహలో ఉంటున్నావేమో, నీ యొక్క ఆప్తులు కోల్పోయి ఈ యొక్క కోవిడ్-19లో అనేక మంది
వారికి ఆప్తులు కోల్పోతూ వచ్చినారు. అనేక మంది ఆయా రీతిగా యాక్సిడెంట్స్ ద్వారా అనేక మందిని కోల్పోతూ వచ్చినారు. ఆ యొక్క విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంఘటనల్లో దాదాపు 13 మంది కంటే పైగా చనిపోతూ వచ్చినారు. అయితే కాబట్టి ఒక నిరాశలో నిస్పృహలో ఉన్న నీ పరిస్థితిని బట్టి, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు దేవుడు ఈ ముళ్ళు అనుమతించినాడని ఒకవేళ నువ్వు గుర్తిస్తూ వస్తున్నావేమో, అయితే దేవుడు చెప్తున్న మాట కొరింథీ పత్రిక 12:9 కృప నీకు చాలును. మనం ఎప్పుడు బలహీన పడతామో మన యొక్క పరిస్థితులను బట్టి, ఒకవేళ ఈ యొక్క COVID-19 ద్వారా ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినావేమో, ఒకవేళ కోవిడ్ ద్వారా ఆర్థికపరమైన సమస్యల్లో మునిగిపోయావేమో, అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కృప చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని అప్పుడు దేవుడు బలపరుస్తాడు. కాబట్టి తన యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. కాబట్టి ఆ కృపను బట్టి దేవుని మనము ఆరాధించాలి, పూజించాలి. కాబట్టి ఈ యొక్క కృప ఇంకా మనకి ఏం చేస్తూ వస్తుందో చూసుకుందాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనములు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూడండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, చాలు. కాబట్టి ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఆ కృప నీకు నాకు ప్రత్యక్షమవుతూ వచ్చింది. దేవుని ద్వారా ప్రత్యక్షమవుతూ వచ్చిందో అది మనం చూసుకుంటాం. తర్వాత 12వ వచనం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కాబట్టి ఈ యొక్క కృప మనకేం చేస్తూ వస్తుందంటే, మనకు ప్రత్యక్షం అవడం మాత్రమే కాదు, మనల్ని భక్తిహీనత నుంచి విడిపిస్తుంది. తర్వాత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించేటట్లు చేస్తుంది. మనకు శుభప్రదమైన నిరీక్షణ అనుగ్రహిస్తుంది. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో బ్రతుకుచుండవాలనని మనకు. కాబట్టి ఈ కృప ఏం చేస్తుందంటే నీకు నాకు బోధిస్తాను. కాబట్టి ఈ దినాన నువ్వు ఈ విధంగా చక్కగా నడుచుకోవాలి, లేదంటే పాపం చేయకూడదు అనేది ఎవరు చెప్తున్నారంటే దేవుని యొక్క కృప. కాబట్టి ఆ కృప ప్రత్యక్షమై బోధిస్తూ వస్తుంది. అనుక్షణము మన యొక్క హృదయంలో వశించి, ఫలానా పని నువ్వు తప్పు దయచేసి సరి చేసుకో, లేదంటే ఈ పని విషయంలో నువ్వు ఇలా వ్యవహరించు, కాబట్టి ఈ తలంపుతో నువ్వు ముందుకెళ్ళు అని బోధిస్తుంది ఈ యొక్క దేవుని యొక్క కృప. కాబట్టి ఇక్కడ దేవుని కృప ప్రత్యక్షమై, కాబట్టి ఎక్కడుంది దేవుని కృప అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఎక్కడుంది కృప? అది ఎక్కడైనా కనిపిస్తుందా? లేదంటే ఎక్కడికైనా వెళ్తే అది కనిపిస్తుందా? లేదంటే తీర్థయాత్రలు చేస్తే వస్తుందా అని అనుకుంటాం. అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ యొక్క కృప నీ దగ్గరే ఉంది. ఆ యొక్క కృప నీ దగ్గరే ఉంది. దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారము దేవుడే వాక్యం. కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఇప్పుడే ఆ కృప ఎక్కడుంది అంటే నా చేతుల్లో ఉంది. కాబట్టి మీ చేతుల్లో ఉంది దేవుని వాక్యం.
కాబట్టి మనల్ని బలపరిచే కృప, మనల్ని రక్షించిన కృప, మనల్ని నీతిమంతులుగా తీర్చిన ఆ యొక్క కృప, మనకి బోధిస్తున్న ఆ యొక్క కృప కేవలం మన యొక్క సమీపంగా, కాబట్టి మన సమీపంలో మన ఎదుటనే దేవుడు వశిస్తూ వస్తున్నాడు. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడైన ఆ యొక్క దేవుడు నీకు నాకు అనుక్షణం బోధిస్తూ వస్తున్నాడు. కాబట్టి అటువంటి కృప కలిగిన దేవుణ్ణి మనం ఉదయకాల సమయంలో హృదయమార ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. కాబట్టి ఇంకా ఈ యొక్క కృప మనకి ఏం చేస్తూ వస్తుందో చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. దయచేసి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనములు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తివాడు ఆయనే. చాలండి. కాబట్టి చివరిగా ఈ యొక్క కృప మనల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టేదిగా ఉంటున్నది, మనల్ని పేదరికం నుంచి ధనవంతులుగా చేసేదిగా ఉంటున్నది. అందుకే 2 కొరింథీ పత్రిక ఆ యొక్క 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు దరిద్రుడు ఆయను అని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ మాటను బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడో చూడండి. ఆ యొక్క కృప మొట్టమొదటిగా మనల్ని రక్షిస్తూ వచ్చింది, రెండవదిగా నీతిమంతులుగా చేరుస్తూ వచ్చింది, మూడవదిగా మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నది, నాలుగవదిగా చాలినంత కృపగా, కాబట్టి మనకు శక్తినిచ్చే కృపగా ఉంటున్నది, ఐదవదిగా మనకు బోధిస్తూ వస్తుంది. ప్రతి క్షణం ఏ విధంగా నడుచుకోవాలో ఆ యొక్క కృప మనకు బోధిస్తూ వస్తుంది. కాబట్టి ఆరోజుగా మనం చూస్తే ఆ యొక్క కృప సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టే కృపగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి కృప కోసం మనం ఏం చెల్లిస్తాం? చివరిగా ఆ 2 కొరింథీ పత్రిక ఈ యొక్క కృప మనల్ని ఏం చేస్తూ ఉందంటే 8వ అధ్యాయం 9వ వచనం, 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. కాబట్టి చూడండి, ఈ కృప ఏం చేసిందంటే దేవుడు దరిద్రుడు అయిపోయినాడు. ఈ లోకంలో దేవుడు జన్మించినప్పుడు కనీసం తలవాళ్ళ చుట్టూ కూడా స్థలం లేదు. కాబట్టి తన యొక్క జన్మ ఒక పశువుల పాకలో జరిగింది. తర్వాత తను జీవించిన కాలమంతా కాబట్టి ఆ యొక్క గెస్సెమనే తోటలో, కాబట్టి ప్రార్థనలో అనుక్షణం, కాబట్టి రాత్రి పగలనక రాత్రనక దేవుడు ప్రార్థనలో గడుపుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఉదయకాల సమయం అంతయు దేవుడు ఈ యొక్క బోధ చేస్తూ వచ్చినాడు. కాబట్టి 33.5 సంవత్సరం బ్రతికిన యేసుక్రీస్తు ప్రభులు వారు కాబట్టి ఈ లోకంలో తనకు ఒక్క గుడారం కూడా లేదు. కాబట్టి ఎలాంటి గుడారం లేకుండా నీ కోసం నా కోసం ఒక దరిద్రుడుగా రిక్తునిగా చేయబడుతూ వచ్చినాడు. ఎందుకంటే నీవు నేను ధనవంతులుగా చేయబడ్డానికి. కాబట్టి ఇలాంటి కృపను బట్టి మనం ఏం చేయగలం? కాబట్టి హృదయమారా మనము ఆ యొక్క కృపను బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించబద్ధులమై ఉంటున్నాము. కాబట్టి ఆ యొక్క దేవుడు ఎప్పుడైతే సిలువకు అప్పగించబడుతూ వచ్చినాడో అక్కడ ఆ యొక్క సన్నివేశం ఎలా ఉందంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, తర్వాత సాతాను. కాబట్టి ఈ ముగ్గురు మధ్య సంభాషణ జరుగుతూ వస్తుందంట. కాబట్టి సంభాషణ జరుగుతూ వచ్చినప్పుడు సాతాను చెప్తూ వస్తున్నాడు, చూడు ఈయన నీ ప్రియకుమారుడని చెప్తూ ఉన్నావు కదా, అయితే ఈ యొక్క సమయంలో ఆ యొక్క కుమారునిలో మోషే యొక్క పాపం, మోషే చేసిన పాపములు, మోషే చేసిన అతిక్రమములు, కాబట్టి ఈ ప్రజలందరూ చేసిన అతిక్రమములు ఆయన మీద ఉంటున్నాయి. ఇప్పుడేం చెప్తావు అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ వచ్చినాడో ఆ యొక్క పాపాన్ని చూసి తట్టుకోలేకపోతూ వచ్చినాడు. అయ్యో ఈయన నా కుమారుడే, అయితే ఆయనలో పాపం ఉంది, కాబట్టి నా పాపము నీ పాపము సర్వలోకం యొక్క పాపాన్ని దేవుడు తనపైన వేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క సన్నివేశాన్ని దేవుడు చూస్తూ వచ్చినాడో దేవుడు వెంటనే ఏం చేస్తూ వచ్చినాడంటే తన యొక్క చెయ్యిని కుమారుడి నుంచి తీసివేసి వదిలేస్తూ వచ్చినాడు. అందుకే మనము సువార్త పత్రికల్లో చూస్తూ వస్తాం,
నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. కాబట్టి నీ యొక్క పాప నా యొక్క పాపము దేవుని మీద మోపబడుతూ వచ్చింది. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసింది. దేవుడు పాపిని ద్వేషించడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. ఎప్పుడైతే నా పాపం దేవుని మీద మోపబడుతూ వచ్చిందో తండ్రి చూడలేకపోతూ వచ్చినాడు, తన యొక్క ముఖాన్ని త్రిప్పుకున్నాడు. ఎప్పుడైతే చేయి విడిచినాడో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిద్వి అని దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. ఆ క్షణాన మన యొక్క పాపానికి, మన యొక్క అతిక్రమ క్రియలకి అన్నిటికీ కుమారుడైన దేవుడు ఆ యొక్క శిలువ మరణం ద్వారా విమోచన అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే ఆ యొక్క కృప మనల్ని పాపం నుంచి విడిపిస్తూ వచ్చింది. ఈ దినాన మనము ఎలాంటి కట్లు లేవు, కాబట్టి ఎలాంటి బంధకాలు లేవు, కేవలం ఇది దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి ఈ దినాన్న దేవుడు చేసిన గొప్ప శిలువ కార్యాన్ని బట్టి ఏం అర్పించినా రుణస్తులను అనుకుంటూ నా జిహ్వా ఫలాన్ని క్రీస్తు పాదం లేదా మీకే సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్ అని మనం హృదయమార ఆరాధించినట్లు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. చివరిగా 118వ అధ్యాయం ఆ 4 వచనాలు మనం ప్రార్థనాపూర్వకంగా చదువుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకొని మనము ఆ రీతిగా ఆరాధనలోకి ప్రవేశిస్తాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. కాబట్టి ఇక 4వ వచనం ప్రకారం మనమందరము దేవుని పాద సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన కృప నిరంతరము నిలుచునని దేవుని హృదయమారా స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి ఆయా స్థలాల్లో ఉన్నవారు కూడా అక్కడి నుంచి మీరు ఆరాధన చేయాలనుకున్నప్పుడు మీరు ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా మీరు ఆరాధన చేయొచ్చు. లేచి నిలబడి పాటలో ఒక చరణాన్ని పాడుకొని ఆరాధనలోకి ప్రవేశిస్తాం. నూట 57 పాట సంఖ్య. పల్లవి మొదటి చరణాన్ని పాడుతున్నాం. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి Jai Jai Jai
దయచేసి మోకరించండి, ఆరాధనలోనికి ప్రవేశిస్తా. ఎవరైనా ఆరాధన చేయాలనుకునేటువంటి వారు మీరు కుమార్ నంబర్కి కానీ, మోషే నంబర్కి కానీ, నా నంబర్కి కానీ మీరు ఫోన్ కలిపి మీరు ఆరాధన చేయొచ్చు. ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. మహాపరిశుద్ధుడు ఆయన ప్రేమగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నమ్మకం కలిగిన ఆయన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ పాదంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయపూర్వక కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. దయగల మా తండ్రి, మీ మహాకృపను బట్టి నాయన మరొక ప్రభు దినంలో నా తండ్రి, పునరుద్ధాన దినంలో ప్రభువా, మీ పరిశుద్ధ ఆలయంలో తండ్రి అయోగ్యులైన అపాత్రాలు ఎన్నికలేని నాకు నాయన మీ కృపను బట్టి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీ పాదములకు స్తోత్రాలు. దయగల మా ప్రభువా, మీరు ఇంతవరకు జ్ఞాపకం చేసిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. నిజముగా తండ్రి, మా పితరులు ఇశ్రాయేలీయులు ప్రభువా, మీ కృప నిరంతరం ఉంటుందని చెప్తూ వచ్చినారు. అయితే మీ దయను బట్టి, మీ కృపను బట్టి నాయన మా ప్రభువా, మీ అందు భయభక్తులు కలిగిన ఆయన నా తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి తండ్రి, మీ కృప నిరంతరము ఉంటుందని చెప్పగలిగినట్లు ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప కనికిరమును బట్టి మీ పాదములకు స్తోత్రాలు. అనేకమైన బలహీనతల్లో మీరు కృప చూపించిన ఆయన బలపరుస్తూ వచ్చినందుకు మీ పాదములకు స్తోత్రాలు. ఎవరు ఏ విధము చేతున్న ఆయన నన్ను విడిపించలేని స్థితిలో నా పాపములను బట్టి నేను ఉన్నప్పుడు ప్రభువా, మీ కృప ద్వారా తండ్రి, విశ్వాసం ద్వారా మీరు రక్షించినందుకు మీ పాదములకు స్తోత్రాలు. దయగల మా ప్రభువా, నన్ను తండ్రి పరలోకంలో మీ సింహాసనం మీద కూర్చొనబెట్టుటకు ప్రభువా, దరిద్రాలైన నన్ను, పెంట కుప్పలో ఉన్న నన్ను ప్రభువా, మీ కృప ద్వారా రక్షించదండి. ఈ లోకంలో మీరు దరిద్రులుగా వచ్చి ప్రభువా ఆయన రక్షణ అనే ధనవంతురాలుగా నన్ను చేసినందుకు మీ పాదములకు స్తోత్రాలు. దయగల మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, ఎంతగా మీరు ప్రేమించి ప్రభువా, మీ కృప ద్వారా అన్ని సమయాల్లో తండ్రి నాయన నా చాలిన కృపగా నా తండ్రి, వాక్యమైన దేవుడుగా ఉండి ప్రభువా, శరీరధారిగా వచ్చిన ఆయన మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దయగల మా తండ్రి, మీ కృపను బట్టి ప్రభువా నాయన నాకు ఇచ్చిన గొప్ప రక్షణ నా తండ్రి, ఆ నిత్యత్వంలో ఉంటాను శుభప్రదమైన నిరీక్షణ బట్టి ఏమిటి రుణం చెల్లించుకోలేక ప్రభువా, కృప చూపించిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. నిత్యముని వారు నిత్యముని నామస్వరూపించేవారు ఆరాధన వాక్యపాఠం ద్వారా ఇతర గొప్ప విశ్వ సమేత పట్ల వీరాత్మ వందనం వీరాత్మ స్తోత్రంగా పరిశుద్ధ నామమున ఈ మట్టి దేహం నా యేసై పాలనకి సమర్పిస్తున్నాం. ఆమేన్. మహాపరిశుద్ధమైన నా ప్రియ పరలోక తండ్రి, సజీవుల సర్వాధికారి సర్వ సృష్టిని నా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకు ఎంతో ఉన్నారు ప్రభా. తండ్రి మీ దాసులు చూపించిన లేఖనాన్ని బట్టి మీకు ఎంతో ఉన్నారు ప్రభా.
తండ్రి తండ్రి కీర్తనలు 18వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ప్రభావ మీ మాటలు పలికిన మాటలను బట్టి మీకు ఎంతో ఉన్నాసు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల తండ్రి యేసయ్యా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచినని మీరు సెలవిచ్చిన దేవుడు ప్రభా తండ్రి. తండ్రి ఒకప్పుడు నా జీవితంలో కూడా ప్రభా మీ కృప లేనిదిగా ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా మీకు దూరస్తురాలుగా ఉంటుంది ప్రభా. మీ కృప చేత నన్ను ఎన్నుకొని ప్రభా తండ్రి యేసయ్యా తండ్రి మీ కృప చేత తండ్రి నన్ను రక్షిస్తూ ప్రభా తండ్రి మీ కృప చేత నన్ను బలపరిచిన విధానం బట్టి మీకు ఎంతో ప్రభా తండ్రి. మీ కృప చేత నాకు ప్రభా తండ్రి నీతి మిత్రాలుగా చేస్తూ వచ్చిన ప్రభా అందరి బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మీ కృప చేత తండ్రి చాలంత దేవుడుగా నాకు తోడుగా ఉంటూ నడిపించిన విధానం బట్టి మీకు ఎంతో ప్రభా. మీ కృప చేత తండ్రి యేసయ్యా తండ్రి మీరు తండ్రి యేసయ్యా బోధిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు ఎంతో ప్రభా. తండ్రి మీ కృప చేత ప్రభా మీ సింహాసనం పైన ప్రభా కూర్చోబెడుతూ వచ్చిన ప్రభా తండ్రి యేసయ్యా మీరు ఎంతగా నన్ను తండ్రి మీ కృప చేత ప్రభా నన్ను తోడుగా నడిపించిన విధానం బట్టి మీకు ఎంతో తండ్రి యేసయ్యా ఇంత గొప్ప కృపను నాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చిన రుణాలను ఒప్పుకుంటూ ఆత్మతోనూ సత్యంతోనూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా తండ్రి నైనా ప్రభా ఇంట్లో ప్రభా ఇంతవరకు ప్రభా నైనా 118 కీర్తనల ప్రభా మీరు మాట్లాడుతున్న లేఖన భాగాలు కొరకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. అవును ప్రభా మీరు దయాళుడు కృపగలాడు దేవుడు నా తండ్రి నైనా ప్రభా. అవును నైనా మీ ఎందు పరిభక్తులు గలవారు ప్రభా నైనా నా తండ్రి మీరు కృపగల దేవుడు అని ప్రభా. ఈ రోజు నేను మిమ్మల్ని అనడానికి ప్రభా నైనా నా తండ్రి నేను నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి నైనా. నా కొరకు నా పాపముల కొరకు నైనా నా తండ్రి నైనా ప్రభా మీరు కలువరి సిలువలో నా తండ్రి నైనా ప్రభా నా తండ్రి నైనా మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును కాచి నా తండ్రి నైనా ప్రభా ఏది ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో నా తండ్రి నైనా ప్రభా మీరు నా కొరకు నా తండ్రి నైనా ప్రభా కలువరి సిలువలో అర్పించి నన్ను రక్షించిన దేవాన్ని పాదములకు వందరములు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి నైనా ప్రభా నైనా నా తండ్రి ప్రభా నైనా నా తండ్రి నైనా ప్రభా మీరు ప్రభా నైనా నా తండ్రి నైనా దయచేసిన నుండి నా తండ్రి నైనా నన్ను ధనవంతుడిగా చేయడానికి ప్రభా నైనా నా తండ్రి మీరు దళితుడైనా ప్రభా నైనా నావును తండ్రి అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి నైనా ప్రభా నీ వాక్యము మా ప్రభా నైనా వాక్యంలో ఉన్న దేవాన్ని పాదములకు వందనానికి స్తోత్రాలు తండ్రి. నేను ఈ వాక్యం ద్వారా నా తల్లిని మాట్లాడుతున్న దేవాన్ని పాదములకు వందనాలు స్తోత్రాలు నైనా. నీ కృపను బట్టి ప్రభా అనుదినము ప్రభా నా జీవితంలో నన్ను నడిపిస్తూ వస్తున్నది స్తోత్రాలు నైనా నా తండ్రి నైనా. లాక్డౌన్ వల్ల మేము ప్రభా ఏ ప్రభా నీ సన్నిధిని పోగొట్టుకున్నప్పటికీ నా తండ్రి నైనా ప్రభా నైనా వాక్యం ద్వారా అనుదినము ప్రభా నైనా నా తండ్రి నైనా మీరు ఇస్తున్న ప్రభా నైనా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని బట్టి ఉదయం సాయంత్రం మరియు నా తండ్రి ప్రబోధనాలలో ప్రభా నైనా మరియు సంఘ ప్రాంతంలో ప్రభా అన్నింటి ప్రభా నైనా మీరు మాకు అందిస్తున్నారు తండ్రి నైనా. అందుని బట్టి మీకు వందనాలైనా నా తండ్రి మీరు వాక్యమైన దేవుడు ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి నైనా ప్రభా నాయనా తండ్రి ఇంత చేసిన దేవునికి నేనేమి సమర్పించగలిగిన ఏసయ్యా నేను ఏమి సమర్పించినానో ప్రభా నాయనా తండ్రి రుణస్తురాలను ఒప్పుకోదు తిరిగిన నలిగిన హృదయముతో ఆత్మతో సత్యముతో కొద్దిపాటి స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య పేరిట మీకే సమర్పించుకుంటున్నాను నా తండ్రి. కృపణ తండ్రి డబ్బాల్లోకి మందులు మాకు పశువులైన బంగారు పాలనకు వేలాది వందల స్థితిని స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి ఆదివారం కాలంలో నేను కూడా మీ పరిశుద్ధ పాదాలకు వచ్చి ప్రభా ఎవరికి వచ్చి మిమ్మల్ని స్థితించి ఆరాధించడానికి నేను వచ్చిన గొప్ప గొప్పగా మీకే వేలాది వందలకు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవరాజ్య కాదు ప్రభుల ప్రభు నీకు నివాసి సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు అయిన దేవుడు అయినందుకు మీకే వేలాది వందల స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నా దేవత ఆదివారం కాలంలో మోక్షణ ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన రేఖల భాగాలపై మీకే వేలాది వందల స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నా దేవ ఈ నేను కూడా ప్రభా పాపంలో ఉన్నప్పుడు ప్రభా నా కొరకై ప్రభా
నీ కృప చూపించి ఆ కలర్ చిన్నలో నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయినందుకు నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా దేవ తండ్రి అలాగా చెల్లించుకున్నాను నా దేవ తండ్రి వాక్యమైన దేవుడు అయినందుకు నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవ నా వల్ల మీ అపారమైన కృపకాయ నీకే వేలాది వందనములు ప్రభావ శక్తినిచ్చే కృపకాయ నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవ తండ్రి కృపాన్ని నిత్యము ఉన్నందుకు నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కృప ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణపై నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొద్ది పరిస్థితి ఆరాధన ఏ పరిశుద్ధ నామంలో మీ పాదాలకి సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆరాధించుకుని కృష్ణ బాగా కృపగా ఉంటుంది శక్తి కృపగా ఉండి తండ్రి నన్ను రక్షించుకుంటుంది వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ఆ పదలోకాన్ని వదిలి తండ్రి దరిద్రంగా తండ్రి కనుగొచ్చాను నన్ను కాల్చిన రక్తం స్తోత్రాలు తండ్రి నేను లోకంలో దరిద్రాలు తండ్రి ఏ తండ్రి పాపంలో శాపంగా తండ్రి స్తోత్రం వల్ల చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప రక్షణ ప్రకృతి కొద్దిపాటి స్థితి ఆరాధన ప్రాంతాన్ని కల్పించుకోవాలి తండ్రి. తండ్రి వేసయ్య మా తండ్రి మా కొత్త దేవుడా తండ్రి వేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి వేసయ్య తండ్రి వేసయ్య ప్రేమ మా తండ్రి పరిశుద్ధమైన మా తండ్రి మీ పరిశుద్ధ ఆధారాలు తండ్రి వేసయ్య తండ్రి తండ్రి నువ్వే రక్షించి కాపాడు తండ్రి వేసయ్య తండ్రి వేసయ్య నీ కొరకై మా కొరకై జీవిస్తున్న తండ్రి నీ పంపిస్తూ తండ్రి నీ కొరకు తండ్రి వేసయ్య తండ్రి వేసయ్య మేము తండ్రి పాపం తండ్రి మీరే నీ చిత్తం సఫలంగా తండ్రి రక్షించి కరుణించి కాపాడు తండ్రి నీవే మమ్మల్ని రక్షించి తండ్రి శుద్ధ రక్తంతో కరుణించి రక్షించు తండ్రి వేసయ్య తండ్రి వేసయ్య మా నాయన మా తండ్రి మా గొప్ప దేవుడా తండ్రి వేసయ్య నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇరుకునందు నశింపకుండా చెప్పండి సరే నన్ను కూడా నా తప్పు పాపంలో నా తండ్రి నా తండ్రి నా ప్రభావ నా కావాల్సిన నా తండ్రి నా సిలువలో నా తండ్రి నా ప్రభావ మీరు అనుభవించినని కనిపించినని విమోచించినట్టు వాళ్ళ స్తోత్రాలు వందనం నా తండ్రి నా ప్రభావ అంతేకాకుండా నా తండ్రి నా ప్రభావ నండి మరణం నుండి తప్పించి నా తండ్రి నా ప్రభావ ఏసయ నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ భాగ్యానికి స్తోత్రాలు వందనం అంతేకాకుండా నా దేవ నా తండ్రి నా వచ్చి నా కుటుంబం పట్ల చెప్తలేని ఉపకారం చేసింది వాళ్ళు కుటానికి స్తోత్రాలు వందనం నా దేవ నా తండ్రి నాయన నా
ప్రభావ నా తండ్రి మీ ప్రభావం ఎత్తేసిన మేలకు ఉపకారములకు నా తండ్రి నాయన పిల్లల త్యాగాలకు నా తండ్రి కొంచెం నా దేవ నా తండ్రి నాయన కొద్ది పాటిస్తే ఆరాధన చేసిన రక్షణ పాఠం తెచ్చుకొని నా ప్రభులు నా రక్షలు ఏంటంటే ప్రభావ యొక్క గుణమైన నాన్న విశ్వాసంతో నా తండ్రి ఇంతవరకు కాచి మమ్ము ఇరుకునందు నశింపకుండా ఇంతవరకు కాచి మమ్ము ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు దేవుని కృప నిత్యముండును ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు దేవుని కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఘాటింతుము స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఘాటింతుము దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును తనకు తండ్రి ప్రభావం తెచ్చుకుంటున్నాం తండ్రి మా కన్నడము మా నీకే పుత్రులు తెచ్చుకుంటున్నాం తండ్రి తెలుగులు తెలుగులు 24 పెద్దలు కోటాలు ముఖ్యం దానపుత్రాలను చేసుకొని ఏర్పడేదేమో మీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఈరోజు ఎంతో మంది చూడాల్సిన తండ్రి ప్రభా మీ ఆరాధన మనం ఆరాధించడానికి ప్రభా నాకు ఇచ్చిన ఎంత గొప్ప భాగ్యానికి ప్రభా మీకే స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అవును ప్రభా నేను మిమ్మల్ని వెతకలేదు కానీ ప్రభా మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి నా పాపము కనుక ప్రభా పరలోకం నుంచి ప్రభా శివలో మీరు దాచిన రక్తంతో మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నా జీవితంలో చాలా కృప ఇచ్చి చాలా దేవుడుగా ఉన్నందుకు ప్రభా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మా దరిద్రమైన పాపాల కోసం ప్రభా మీ శివుడు రక్తం కలిసిన రక్తానికి ప్రభా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలకై ప్రభా ఆ కృప నుంచి మీ రక్షణ ఇచ్చిన కృపకై ప్రభా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇంత ప్రేమ ఇచ్చిన ఏమీ లేక కొద్దిపాటి స్థితి ఆరాధన మీకే సమర్పించుకున్నాను తండ్రి హలో సమయానికి ప్రమాణానికి ఇచ్చిన సమయానికి కొన్ని సేవాలకు తండ్రి యొక్క కుటుంబం చెప్పిన చేసిన తండ్రినైనా తండ్రి దయాలను ఆయన కృప నిరంతరం చదివిస్తూ వచ్చారు ప్రభావ ప్రభావ మీ కృప చేసిన ప్రభావం తన తండ్రి నా పాపంలో కలిగింది ప్రభావ నేను ప్రవర్తిస్తుంది ప్రభావ మీ గుణాలు గురించి తండ్రి మీ కృప చేత బలపరుస్తూ నాకు వాళ్ళకి బోధిస్తూ మాత్రం ప్రభావ మీ కృప ఎంత అత్యంతమైతుంది ప్రభావ మీ కృపను రక్షిస్తుంది ప్రభావ మీ గృహం తెలుసుకుంటండి మీ దయాదాక్షించండి ఆయన కుమరిస్తుంది దానకటి ప్రభావ మీ గృహం తెలుసుకుంటాను ప్రభావ అవును తండ్రి విజయానికి ప్రభావం ప్రభావ అలాగే అరవరకు పడుతుంది ప్రభావ ముందు భక్తులు గడి ప్రభావ మీ ప్రభావ తండ్రి జ్ఞాపం చేసుకుని చూసే ప్రభావ ఆ రోజున ప్రభావాలైనా తండ్రి జ్ఞాపం చేసుకొని ఆయన ప్రేమించి రక్షించుకొని ప్రభావ మీ గృహాన్ని తెలుసుకుని చూస్తాను తండ్రి ప్రవర్తన ప్రభావ గొడవచ్చిన చెల్లించుకుంటూ మా స్థుతి ఆరాధన ఎప్పటికీ మా మీకే సమర్పిస్తున్నాయి తండ్రి
ఆమేన్. ఆరాధించుకుంటున్నాను. అదే ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగం బట్టి మీకు ఎంతో వందనములు. దయాళుడు అద్భుతాలు నిరంతరం అవును తండ్రి. ఆ రీతిగా ప్రభావ భయభక్తులు గలవారు ప్రభావ దయాళుడు ఆయన కృప నిరంతరం నిలిచినవి అందరూ ఆదాకాలను తెలిపిస్తూ వచ్చారు. ఆ రీతిగా ప్రభావ గుంపులో కూడా ప్రభావ తీర్చుటకు ఇచ్చిన కృపకై ఎంతో వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభావ. ఆయన తండ్రి మరి ఆ రీతిగా కృప ద్వారా ప్రభావాలను బలపరుస్తూ ప్రభావ తండ్రి నాకు నిరంతరం బోధిస్తూ ఆయన తండ్రి నా ప్రభావాలను తెలుస్తూ వచ్చినందుకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కూర్చుని తెలుస్తూ వచ్చిన నా దేవుడికి ఈ కాల సమయంలో వచ్చిన రుణస్త్రాలను నడుచుకుంటూ నా స్థుతి ఆరాధనను సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రభాని కృపను బట్టి కరుణను బట్టి ప్రభాని తల్లి గర్భం నుండి ప్రభావం తండ్రి వరకు పాపం తల్లి ఆకారంతో మరి పాపంతో పాప స్వభావంతో జన్మిస్తూ వచ్చినాను. ప్రభావ రీతిగాను తండ్రి నా యొక్క పాపం భారాన్ని మోస్తూ ప్రభావ మరి తండ్రి దేవుడు ఎంతగానో ప్రభావ తన కుమార్తె ప్రభావ ఎంతగానో ఎంతో ఇష్టంతో ఉన్నప్పటికీ ప్రభావ ఆ యొక్క పాప భారం నిమిత్తమై మరి పాప పరిహారార్థమై ప్రభావాలు కప్పుకుంటూ తండ్రి చేయవచ్చినప్పటికీ ప్రభావ తండ్రి నెరవేర్చడానికి ప్రభావ లోకంలో ఎంతో గొప్ప సమూహాన్ని వచ్చినారు. చేయనటువంటి గొప్ప త్యాగాన్ని ప్రభావ నా కొరకు నేను చేస్తూ వచ్చినందుకే అభిమానం చూపించుకుంటూ వచ్చినాను. ప్రభావం కృపను బట్టి ప్రతిదినం తండ్రి పరిస్థితులు తండ్రి మరి ఎంతగానో బలపరిచినందుకే అభిమానం చెల్లించుకుంటూ ఆ రీతిగా తండ్రి సన్నిధిలో ఆరాధిస్తుంటుండగా ప్రభావ పుష్పఫలాన్ని కూడా మీరు అంగీకరిస్తున్నారు. ప్రభావ మీకు తండ్రి కొద్దిపాటి స్థుతి ఆరాధన పరిశుద్ధమైన నామంలో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గొప్ప తండ్రి, శాశ్వత ప్రేమతో ప్రేమించిన గొప్ప దేవాన్ని కొందనాలు స్థితిలో స్తోత్రంలోనైనా ప్రభావ గడిచిన కాలం అంతా తండ్రినైనా మేము పాపంలోనూ అంధకార చీకటిలోనూ నడుస్తూ ఎన్నో సహాయపడుతూ ప్రభావ తండ్రినైనా నిన్ను ఎరగట ప్రభావ ఎన్నో పాపములు చేసినప్పటికీనైనా ఎంతగానో ప్రేమతో మమ్మల్ని ప్రేమించండి. మా కొరకు నీ రక్తం చిందించి ప్రభావ మా కొరకు ప్రాణత్యాగం చేసి తండ్రి మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవాన్ని కొందనాలు స్థితిలో స్తోత్రంలోనైనా మా కొరకు ఎంత త్యాగం చేసిన నా గొప్ప దేవుడికి ఏమి ఇవ్వలేని స్థితిలో ప్రభావం మోకరించాం తండ్రి. కనికరించండి ప్రభావ తండ్రినైనా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు స్థితిలో స్తోత్రములు తండ్రి. ప్రభావ తండ్రినైనా మేము చేసే ప్రతి పనిలోనూ ప్రభావ ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభావ మీకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న గొప్ప దేవునికి ఏమి ఇవ్వలేని స్థితిలో మోకరించి ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ప్రభావ ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన నదిరేడైన యేసుక్రీస్తునామమున సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. అవకాశాన్ని బట్టి ఎంతో గొప్ప దేవుడు తిరిగి
అడిగి తెలుసుకుంటుంది మా తండ్రి మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం కదా. స్నానానికి వచ్చిన సంవత్సరాలు కంటి తిరగవలే కాపాడి విధానంలో ప్రభాని సన్నిధికి లేనప్పటికీ తండ్రి వీటి ద్వారా ప్రభావి బిడ్డలు ప్రయాసపడి ప్రభా మాకు వాక్యం అందించిన విధానానికి వందనాలు స్థితులు స్తోత్రాలు అందిస్తున్నాం మీద నానా తండ్రి వాక్యం వింటున్నాం తండ్రి. కీర్తన 50 కీర్తనల దారిని గురించి అనేక మర్మాలు విషయాలు ప్రభా మాకు తెలియపరుస్తున్నందుకున్న సూత్రాలు ఉపయోగిస్తున్నాను. దేవా పాపిని ఈ రోజు ఈ ఎంతగానో చేపించి అంధకారంలోంటి ఇంటికి రక్షించుకుని సంఘంలో అందంగా చేసుకొని సంఘంలో తండ్రి ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యానికి అన్నారు సూత్రాలు జరుగుతున్నాను. లోకంలో ఎవరు నాయన మా కోసం తండ్రి రక్తం కాసలేదు ప్రభా, సమాధి తిరిగి లేదు ప్రభా, మా కోసం నాయన ఎంతగానో ప్రభా పైన ఆకాశం క్రింద ప్రభా వేరే ఎండలో ప్రభా నైనా మీ రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని సర్వ ప్రపంచంలో ప్రభా సాక్షి తండ్రి ప్రతి ఒక్కరిని మీ చుట్టూరాన్ని విధిగా చూసుకున్న విధానానికి వందనాలు సూత్రాలు జరుగుతున్నాం దేవా. ఎంతగానో ప్రభా మా కోసం నైనా లోకంలో నిర్దేశించిన విధానానికి వందనాలు సూత్రాలు నైనా దారి మహారాజు కూడా ఎన్నోసార్లు కలిపినప్పటికీ తండ్రి తన ఉత్తర్వులు నేర్చుకుని విడిచిపెట్టి వచ్చినారు కూడా. నా జీవితంలో అటువంటి కానీ కూడా నేను తండ్రి నా నేర్చుకున్న విధానానికి వందనాలు సూత్రాలు జరుగుతున్నాం దేవా. ఆమె తండ్రి కృపాచాను తల్లి కృపాచనుకొని నానా మాకు తండ్రికి నాయన తండ్రి చేసిన గొప్ప విజ్ఞాపన ప్రార్థన బట్టి వందనాలు సూత్రాలైనా ఎంతగా తగ్గించుకొని దైవస్తులు కలిగి జీవితం దయచేసి దావిగా నానా తప్పులు ఎత్తుకొని విడిచిపెట్టేదిగా చేసినందుకున్న సూత్రాలు నా జీవితంలో కూడా అటువంటి కార్యం చేసించుకొని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి లోకములైతే చేసి మాకు చేసిన దయ్యాలకి ఉన్నారు సూత్రాలైనా తండ్రి గొప్ప కార్యం స్థలానికి నాకు విడుదల తండ్రి అనేక ఆత్మీయ మర్మాలు కూడా ప్రపంచంలో కూడా మేము వినిపిస్తున్న మీకు ద్వారానే తండ్రికి ఉన్న సూత్రాలు తెలుస్తున్నాం తండ్రి గొప్ప కార్యమని కూడా ఆలోచనలో కూడా స్థలాన్ని సంఘంలో కూడా తండ్రి మమ్మల్ని అన్నగా తెలుసుకుని కూడా స్థలాన్ని చేసిన గొప్ప కార్యాలకే ఉన్న సూత్రాలైనా ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు ఆలోచన కర్తను తండ్రి అన్ని కార్యాలు చేసిన దేవుడికి హృదయకి ఆరాధన నా ప్రభును నా రక్షకుడైన యేసుక్రీస్తు జన్మనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మహాపరిషుద్ధమైన తండ్రి, ప్రేమకరమైన మీ కొండల స్తోత్రంలో ఉదయకాల సమయంలో నేను కూడా మీ పాత్రలో చేరి అతన్ని ఈ రీతిగా ఆరాధించడానికి మీరు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి 4 స్తోత్రాలు. అతన్ని మీ యొక్క కృప నిరంతరము ఉండునని ఇజ్రాయేలీయులు ఆ రీతిగా అహరోను వంశస్థులు ఆ రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరూ ఆ మాట అంటారని మీరు సెలవిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. అతని మొట్టమొదటిగా నేను పాపంలో అపరాధంలో చిక్కుకున్నప్పుడు ప్రభా మీ యొక్క కృపచేతిని నన్ను రక్షించుకుంటూ వచ్చినారు, విమోచిస్తూ వచ్చినారు, ఉచితంగా నీకు మంత్రులుగా ఎంచుతూ వచ్చినారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోతే వచ్చిందో దాన్ని క్రీస్తు యేసు ప్రభువు వారు అతని ప్రభావ మీ యొక్క సొంత కుమారుడు అతన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. అందుని బట్టి మీకు వందనములు. అతని యుక్త కాలంలో నా కొరకే మరణించినందుకు వందనములు. ఆ రీతిగా నా యొక్క నా తండ్రి జీవితంలో నా తండ్రి ఆయా పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు నన్ను బలపరుస్తూ వస్తున్న మీ ప్రేమకై కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. మీ యొక్క సమృద్ధి అయిన కృప చేత ఆయా పరిస్థితుల్లో నా తండ్రి నా కృప నీకు చాలును, బలహీనత లేదు, నా శక్తి పరిపూర్ణమవుతున్నదని అతని మీ యొక్క కృప నన్ను ఎంతో బలపరిచి శక్తినిచ్చినందుకు వందనములు స్తోత్రములు. ఆ రీతిగా నా యొక్క జీవితంలో అనేక రీతిలుగా ఏ విధంగా నడుచుకోవాలో బోధిస్తూ వస్తున్న నీ కృపను బట్టి అతని ఒక దినాన్ని సింహాసనాన్ని నా కొరకు సిద్ధపరిచిన నీకు కృపను బట్టి ఏం అర్పించగలను నా తండ్రి.
ఏమర్పించినా రుణస్తును నొప్పుకుంటూ వస్తున్నాను. దావీదు మహారాజు సెలవిచ్చినట్లు నా తండ్రి, నా యొక్క ప్రాణ విమోచన క్రయధనం అది ఎంతో గొప్పది, అది తీరక ఎప్పటికీ అలా ఉండవలసిందని సెలవిచ్చినట్లు నా తండ్రి, నేను కూడా నా తండ్రి రుణము నా తండ్రి ఆ రీతిగా ఉండవలసిందని నొప్పుకుంటూ నాకు ఉచితంగా మీరు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన పాదం వద్ద దీనంగా మీకే సమర్పించి ఆరాధిస్తూ వస్తున్నాను తండ్రి. ఆమేన్. మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ రోజు నాయన నా ప్రభావ ఈ రోజు నా తండ్రి అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నా దేవ ఆయన ఈ దిన ఆయన అందరూ కలిసి ప్రార్థన చేసింది నా తండ్రి. ఇప్పుడు లైవ్లో నా తండ్రి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. నాయన పరిశుద్ధాత్మ దేవుడికి పాదాలు పొందనాలయ్యా. నా హృదయపూర్వక కొన్నాళ్ళు చెల్లిసిన స్వామి ఎత్తుని ఘనమైన పాదాలు పొందనాలు స్థుతులు స్తోత్రాలు. నా తండ్రి మా కొరకు నా ప్రభానైనా ఈ పర్లో పెట్టి నాయన మా కొరకు నా తండ్రి నాయన నా దేవ ఈ లోకానికి నరుడుగా దిగి వచ్చి నా ప్రభానైనా నా తండ్రి మీకులో మానవుడికి ప్రాణం పెట్టి నా తండ్రి నియమూల్యమైన రక్షణతో నా తండ్రి మా ప్రతి పాపం పరివేసిన ప్రభానైనా నువ్వు పడి శుద్ధీకరించినందుకు వందనాలు స్తోత్రాలు. సమాజేవుడు మూడో దిక్కులు దేవుడు నాయన సద్యోడు స్వామి. నా దేవాను మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి నా తండ్రిని వందనాలు స్తోత్రాలు. నిఘనమైన పదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నా దేవాల రక్షక నా ప్రభా ఆయన వైరస్ నుండి నా తండ్రి నిశ్చితమైతే ప్రభా నా దేవా త్వరలోనే వైరస్ తగ్గించి నా తండ్రి నాయన నీవే సహాయం దయచేసే దేవుడు తండ్రి కలుగు చేసే నేనేనైనా తండ్రి మళ్ళీ మట్టుబెట్టేవాడు నేనే అంటుకో తండ్రి నాయన ఆ వైరస్ తీసేసిన తండ్రి త్వరలోనే మందిరాలు నా తండ్రి చేసిన ప్రభా అందరూ కలిసి ఆరాధించి కృపను అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఎంతో మంది వ్యాధి వారు తండ్రి నాయన అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నా ప్రభా నా రక్షకాలైనా ఈ ఆదివారం దినాన నా ప్రభా నా దేవ నాయన ఈ బలలో పాల్గొందుకున్నా అయిపోయినాం తండ్రి నాయన. నీకు ఇష్టమైతే త్వరలోనే సహాయం ప్రభా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు. వార్తని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. ఆ అమ్మగారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభా నా రక్షక నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు సజీవులకు పెట్టినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, నీకు తప్ప ఈ లోకంలో వేరే దేవుడు ఎవరు లేదు. నీవే నిత్యమైన దేవుడు తండ్రి నాయన. నీకు నిత్యమైన దేవుడు మేము నమ్ముకోవడం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతో మంది భాషం లేక బయట ఉన్నారు తండ్రి నాయన. ప్రతి బిడ్డ కూడా మారేడికి నీ కృప అనుగ్రహించడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా నా రక్షక నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మందిరంలో నా తండ్రి నా తండ్రి ప్రభా ఈ బిడ్డకి
ప్రేమ నా ప్రియపడుతున్న అంతకన్నా ప్రేమిస్తూ వచ్చిన గొప్ప దేవా మీకు ఎంతో నలుగున తండ్రి విధంగా ఉదయ కాల్చంలో మీకు పాల్సంగా చేరి విశ్వసించే గొప్ప రాగానే మాకు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప దేవా మీకు గొప్పరం బట్టి మీకు ఎంతో నాలుగు తండ్రి బాగా గడిచిన కాలం అంతలో తండ్రి మీకు చూపించిన ప్రేమను బట్టి మీకు రక్షణను బట్టి మీకు ఎంతో నలుగున తండ్రి బావా మమ్మల్ని సజీవుల నుంచి తిని బావా మీకు గొప్ప ప్రేమను తిని యొక్క సహవాసాన్ని తిని యొక్క సింగిల్ ఆనందాన్ని మేము అనుభవించే గొప్పదంతా బాగా ఇస్తూ వచ్చారు తను బావా తండ్రి బాబు మీకు ఎంతో నాలుగు తండ్రి ఈ విధంగా మీరు మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి తండ్రి బావా నా ఎడ్ల మీరు చూస్తున్న గొప్ప ప్రేమను బట్టి మీకు ఎంతో నాలుగు తండ్రి బావా అవును తండ్రి బావా నేను ఎందుకు పనికిరాను తండ్రి బావా అయినా నీ యొక్క గొప్ప ప్రేమ నీ యొక్క దయని నీ యొక్క కృపను అనుగ్రహించి తండ్రి బావా తండ్రి మీరు కృపగలని దేవుడిని నిరూపిస్తూ వచ్చారు తండ్రి బావా మీరు చూపించిన గొప్ప ప్రేమను బట్టి తండ్రి బావా నీకు ఎంతో నాలుగు తండ్రి బావా అవును తండ్రి బావా గడిచిన దినాలంతలో తండ్రి బావా మీరు చూసిన మహా ప్రేమను బట్టి తండ్రి మీకు ఏమి యోగం తండ్రి బావా ఏమి ఇచ్చిన రుణసిన ఒప్పుకొంచు నా కొద్ది శుద్ధి ఆరాధన తొలరాధన వేసే పాదాలకి సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి ఆమె. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ నూతన ప్రభు దినాన మధ్యాహ్న సమయంలో మీ పరిశుద్ధులందరితో కూడా చేరి మిమ్మల్ని ఆరాధించి గణపరిచినట్లుగా అయోగ్యం ఆత్మ మెరిచేటువంటి సమయమును బట్టి మీ పరిశుద్ధుల సంఘ సహవాసమును బట్టి మీకు వందనాలు. దయగల మా తండ్రి, ఇంతవరకు మీద ఆశను మరుగుపరుచుకొని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చేటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల మా తండ్రి, నాయన మీ కృప నిరంతరం నిలిచేటువంటిది. మీరు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడా, దయా కృపా కనికములు కలిగినటువంటి దేవుడా, కనుక నాయన మీ కృపను బట్టి మీ దయా మీ జాలిని బట్టి మీ ప్రియ కుమారుని లోకానికి పంపి పాపముల చేతన ప్రాణముల చేత నశించిపోతున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ప్రియ కుమారుని యొక్క శిలువ రక్తం ద్వారా విమోచించడానికి మీరు చూపినటువంటి మీ ప్రేమను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలాగ తండ్రి నాయన మీ ప్రియ కుమారుడు కాచిన రక్తమును బట్టి అర్పించుకున్న శరీరాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలాగ నా పట్ల మీరు చూపినటువంటి మీ కృపా కనికరాలను బట్టి మీరు చేసిన మేలు కారణాలన్నింటినీ బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తున్నాను. ఈ మేలు చేయటువంటి తండ్రికి ఏమి చురణము చెల్లించుకోలేక వ్యవస్థను స్థాయిని మోకరించి మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నాకు దిస్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడి 157 పాట సంఖ్యలో పల్లవి, మూడవ చరణాన్ని పాడుతున్నాం. నూట 57 పల్లవి మూడవ చరణాన్ని పాడుతున్నాం. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కృపాన్ని పంపెను, రక్తము చిందించి
ప్రభు బలలోకి వెళ్ళే ముందు కొంత దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుని ప్రభు బలలోనికి యోహాను శుభవార్త 3వ అధ్యాయం. ఇరవై 29-30 వచనాలు కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనము 30వ వచనము కలిసి చదువుకున్నాం. పెళ్లి కుమార్తె గలవాడు అతి నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వీరి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం నిమిత్తమై మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపనిస్తూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమయంలో వాళ్ళ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. చదువుబోయేటువంటి లేఖన భాగం జ్ఞాపకం చేసుకుని నా ఆశీర్వదించి మా కొరకే వడ్డించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఇలాగ మీ సహాయమును కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి మరలా ఒకసారి చదువుకున్నాం ఆ 2 వచనాలను. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇక్కడ యోహాను సెలవిచ్చినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో మనము చదివినప్పుడు అనేక మంది చరిత్ర మనం చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా చాలామంది నా సంతోషము పరిపూర్ణమైంది అని చాలామంది ఎవరు చెప్పలా. కొద్దిమంది చెప్పారు, కొద్దిమంది మాత్రమే చెప్పారు. లూకా సువార్తలో సుమేయుడు అనేటువంటి ఒక వృద్ధుడు ఒక మాట అన్నాడు. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సుమేయుడు అనేటువంటి ఒక వృద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన యొక్క చేతుల మీదకి తీసుకొని యేసు ప్రభువు కలుగజేసేటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కలుగజేసేటువంటి రక్షణను కనలారా చూసినటువంటి వాడై ఆయన చూసి సంతోషంతో వెళతామనేటువంటి పరిశుద్ధాత్మ అతనితో చెప్పబడినటువంటి వాడై అతడు ఆ మాట పలికాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్నలారా చూశాడో ఇక నా జీవితంలో సంపూర్ణమైనటువంటి తృప్తి, సమాధానం అని అనుకుని ఆ మాట పలికారు. కాబట్టి కొంతమంది మాత్రమే అలాగూ పలికారు, చాలా తక్కువ మంది. అయితే యోహాను విషయంలో మనం చూస్తే యోహాను ఆయన ఒక్క మాట అన్నాడు,
29వ వచనంలో చివరి భాగంలో ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అని యోహాను సెలవిచ్చాడు. ఎందుకన్నాడు ఆ మాట? యోహాను యొక్క సంతోషం పరిపూర్ణం కావటానికి ఏం కారణం అని అంటే, అక్కడే ఇనుకు ముందు కూడా ముందు ఒక వచనం ఉంది, వెనకాల ఒక వచనం ఉంది. ఆ వచనానికి ముందున్న వచనంలో ఏమంటున్నాడు? 28వ వచనంలో, నేను క్రీస్తు కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. సత్యాన్ని చెప్పాడు. అందరూ అనుకున్నారు యోహానుని ఇతడు గొప్ప ప్రవక్త, లేదంటే మెస్సియా, రావాల్సినటువంటి వాడు ఇతడేనేమో అని అనేక మంది సందేహపడ్డారు. ఆ సందేహంతో యోహాను అడిగారు చాలామంది, నువ్వు మెస్సియావా, లేదంటే ప్రవక్తవా, ఎవరు నువ్వు, బాప్తిస్మం ఇవ్వడానికి కారణం ఏంటి, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం అని యోహానుని ప్రశ్నించాడు. యోహాను సత్యాన్ని తెలియజేశాడు. నేను క్రీస్తును కాను, అంతకంటే ముందుగా పంపబడినటువంటి వాడినే. క్రీస్తును అనేక మందికి పరిచయం చేయడానికి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మార్గం సరళం చేయడానికి పంపబడినటువంటి వ్యక్తిని, పంపబడినటువంటి వాడను అని ఒప్పుకున్నాడు. సత్యాన్ని ఒప్పుకున్నాడు. యథార్థమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు ప్రజలందరికీ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 30వ వచనంలో, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆ యోహాను జీవితంలో అటువంటి సత్యం అనే తన యొక్క హృదయంలో అటువంటి యథార్థమైనటువంటి యథార్థత, తర్వాత ప్రభు నిమిత్తమై తను తాను తగ్గించుకోవడం, ఇవి రెండే అతనికి పరిపూర్ణతను కలిగించాయి. అందుకే అతను అన్నాడు, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. కాబట్టి సంతోషం పరిపూర్ణం కావాలంటే సత్యాన్ని ఎరిగినట్లు వాడుగా ఉండాలా. నీవెవరవో నిజంగా నీకు తెలిసి ఉండాలి. ప్రభు అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తానా నాకు తెలుసు. కనుక ఇక్కడ యోహాను మనం జ్ఞాపకం చేసే విషయం ఏంటి 28వ వచనంలో అని అంటే, నీవెవరో నీవు ఎరగాల. మొట్టమొదటగా నీవు ఎరగకపోతే నువ్వు ఆరాధించలేవు. ఇంతవరకు మనం ఆరాధన చేశాం. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం, ఆయన నిరంతరము దయా కృప కనికరములైనటువంటి దేవుడని ఆయన ఎరిగి ఆయన్ని ఆరాధన చేశాం. కనుక మనల్ని కూడా మనం ఎరిగితే ఆయన ఆరాధించడానికి, ఆయన ఆరాధించి గణపరచడానికి ఎక్కువ వీలు ఉంటారు. అందుకే కీర్తనాకారుడు 100వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము, మనము ఆయన వైపు గొర్రెలము. కాబట్టి మనం ఎవరమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలా. అందుకే యోహాను అన్నాడు, నేను క్రీస్తుని కాదు, అరణ్యములో కేకలు వేయి ఒకని శబ్దం మాత్రమే, కేకలు వేసేటువంటి ఒకని శబ్దం. ఆ అధికారం కూడా నాకు లేదు, కానీ నేను ఒక బోర మాత్రమే. బోర అంటే ఎవరైనా ఏదైనా పలికితేనే అది వినిపిస్తుంది. ఇప్పుడు ఇదే బోర అనుకున్నాం, ఇదే బోర. దీంట్లో ఎవరైనా మాట్లాడితేనే ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా శబ్దం బయటకు వెళ్తారు. ఏ చిన్న శబ్దమైనా, ఏ పెద్ద శబ్దమైనా, ఏది ఏ విధంగా పలికితే ఆ విధంగానే అది పలుకుతారు. ఇక వేరే మాట పలకదు. కనుక అందుకే కింద నిన్న ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? 34వ వచనంలో 2వ భాగంలో, ఏలయనగా
దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి అయితే దేవుని మాటలే పలుకుతాడు. మనుషుల చేత పంపబడినటువంటి వ్యక్తి అయితే మనుషుని యొక్క మాటలే పలుకుతాడు. కనుక ఇక్కడ యోహాను దేవుని చేత పంపబడినటువంటి ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వస్తుంటున్నాడని, ఆయన గురించి అనేక మందికి పరిచయం చేయడానికి యోహాను 6 మాసాల ముందుగానే జన్మించేటువంటి వాడు. యేసుక్రీస్తు యొక్క మార్గాలను అనేక మందికి తెలియజేయడానికి ఆయన పరలోకం నుంచి ఆజ్ఞ పొందేటువంటి వాడై యోర్దాను నదిలో బాప్తిసాలు ఇస్తూ వచ్చాడు. వారికి నీతి బోధలు ఆయన చేస్తూ వచ్చాడు. అయితే వాటి అన్నిటికంటే కూడా ఇక్కడ యోహాను మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ప్రభువుని హెచ్చించాడు, తను తాను తగ్గించుకున్నాడు, కనుక ఆయన పరిపూర్ణుడయ్యాడు అన్నాడు. నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. మనం ఎవరైనా చెప్పగలమా నా సంతోషము పరిపూర్ణమైందని? చెప్పలేము. ఎందుకంటే చాలామంది మనం ఎవరినైనా అడిగితే ఏమైనా నీ సంతోషం పరిపూర్ణం అయిందా అని అంటే ఎవరు చెప్పలేదు. ఆ మాటకి ఎవరు కూడా సమాధానమా? చెప్పలేదు. పరిపూర్ణమైన సంతోషంతో నువ్వు ఉండావా, పరిపూర్ణమైన సమాధానంతో నువ్వు ఉండావా అని అంటే ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేదు. ఒకసారి మా స్నేహితుడే బెంగళూరుకి వెళ్ళాడు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. తర్వాత కొత్తగా కారు కొన్నాడు. కారు తీసుకొని ఇంటికాడికి వచ్చాడు మాట్లాడించేదానికి. కారు కొనకు ముందు రాలా, కారు కొన్న తర్వాత వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్నాడు. కొంత సమయం ఇద్దరు కూడా మేము మామూలుగా పోట్లాడుకుంటూ ఉంటాం. ఇద్దరు కలిస్తే కొంచెం పోట్లాడుకుంటూ ఉంటాం. ఏదో ఇట్లా నేను దేవుని గురించి చెప్తూ ఉన్నా, తను తన వ్యాపారాన్ని గురించి చెప్తూ ఉంటున్నాడు. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత లాస్ట్ చివరిలో ఒక మాట ఉన్నా, సరేనా మంచిదేను, నీకు సంపూర్ణమైన సమాధానం ఉందా, నెమ్మది ఉందా అని అడిగా. ఆ మాట అడిగిన అప్పుడే అన్నాడు, అది ఆడుతుంది, అది ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన, షుగర్ ఉందో బీపీ ఉందో టెస్ట్ చేసుకొని వచ్చేదానికి. ఏంటి కారణం అంటే సిమెంట్ తెస్తాం, కమ్మి తెస్తాం, పని వాళ్ళు చాలామంది ఉంటారు, హోటల్తో బిజినెస్, ఇక అన్ని టెన్షన్లే, డ్రైవింగ్ సిటీలో అన్ని టెన్షన్లే. కాబట్టి ఏ రోగం ఉందో అని ఇప్పుడే పోయే టెస్ట్ చేసుకొని వచ్చిన అని అన్నా. అంటే ఒకవేళ ధనం ఉన్నటువంటి వాడు కూడా నాకు సంపూర్ణ సంతోషం ఉందని చెప్పలేడు. ఒకవేళ ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి కూడా నాకు సంతోషం ఉందని చెప్పలేడు. ఏమయ్యా నీకేమీ మంచి ఉద్యోగం ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ లక్షల్లో జీతం వస్తుంది అని అంటే అంటాడు, అన్నా ఎందుకు లేని ఆ ఉద్యోగం, నెమ్మది లేనటువంటి బతుకు మాది, ఎంత జీతం వస్తా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎలాంటి వారిని అడిగినా నెమ్మది ఉందా అంటే లేదు. ప్రపంచంలోనే విలాసవంతంగా జీవించినటువంటి సొలొమోను చక్రవర్తి ఆయన అంటాడు, ఒకవేళ సొలొమోను చక్రవర్తిని అడిగితే ఆయన ఏం చెప్తాడు జవాబు, ఏమయ్యా సొలొమోన్, అంతమంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రాజ్యం ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, మీ తండ్రి గారు బహుగా సంపాదించిన ఆస్తి నీకు అప్పగించి వెళ్ళాడు, ఒక శృంగారమైనటువంటి దేవాలయాన్ని కట్టావు, ఇవన్నీ చేసావు కదా, నీకున్న సంతోషం అని అడిగితే ఆయన ఏం జవాబు చెప్తాడు తెలుసా? చూడండి, ప్రసంగి గ్రంథంలో మనం సొలొమోను మహారాజు ఇచ్చేటువంటి ఆ యొక్క సమాధానాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 17వ వచనం, ఇది చూడగా సూర్యుని క్రింద జరుగుడది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలిపై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుడ నాకు అసహ్యమాయెను. ఒక సొలొమోను మహారాజు ఇచ్చినటువంటి సమాధానం. అన్ని ఆలోచన చేశాడంట, తనకు కలిగేటువంటి వాటన్నిటి గురించి ఆలోచన చేశాడు. అన్ని ఆలోచన చేసిన తర్వాత అతను అన్నాడు, నా బ్రతుకే నాకు అసహ్యమాయెను అన్నాడు. తర్వాత
ఇంకొక విషయం కూడా చూడండి, రెండవ అధ్యాయంలోనే 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసమనితిగాను అగపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడేను. ఇది ఒక విలాసవంతమైనటువంటి రాజు. ప్రపంచంలోనే అంత విలాసవంతంగా జీవించేటువంటి వారు ఎవరు లేరు, అంత జ్ఞానం కలిగేటువంటి వారు కూడా ఎవరు లేరు. అలాంటి వ్యక్తి ఆ సమాధానాన్ని ఇస్తున్నాడేమని, నేను పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణమైన సంతోషం నాలో లేదు అని సొలొమోను కూడా తెలియజేస్తున్నారు. ఇక అందరూ కూడా చాలామంది బైబిల్లో మనం చూస్తే అసంపూర్ణత, అసమాధానం, అనారోగ్యం, ఈ విధముగా ఇక గొప్ప గొప్ప ప్రవక్తలు కూడా చివరిలో మరణకరమైనటువంటి రోగం, మరణకరమైనటువంటి వ్యాధులు రాజులకి, ఇలా కూడా అనేక మంది సంపూర్ణమైన సంతోషము లేకుండానే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ యోహాను సెలవిచ్చే మాట ఏంటంటే, ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన పరిపూర్ణతకు కారణాలేంటో ఆయన జీవితంలో, ఆయన యోహాను యొక్క జీవిత చరిత్ర చదివితే మనకు కొంతవరకు అర్థమవుతాయి. అయితే పరిపూర్ణమైన సంతోషం కావాలంటే ఏం చేయాలని ప్రభు ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు, ఒక 4 విషయాలు మనం చూసుకుంటే మనకే కొంచెం బోధపడతారు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 20-21 వచనం చదవండి. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అంటే ఆయన. ఇక్కడ ఒక ధనవంతుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. వచ్చి ఆయన అడిగాడు, అయ్యా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలా? మంచి ప్రశ్నే. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలా అని ప్రభుని అడిగాడు. ఎందుకు ప్రభుని అడగాల ఆ వ్యక్తి? ఆ వ్యక్తి యొక్క గ్రహింపు ఏంటంటే, నిత్య జీవానికి మార్గం ఈయనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలదు. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనేటువంటి వారు ఉన్నారు, దేవతలు అనేటువంటి వారు ఉన్నారు, పూజింపబడేటువంటి వారు ఉన్నారు. అయితే వారు తాత్కాలికమైనటువంటి కార్యాలు కొన్ని చేయగలరేమో, కొన్ని అద్భుతాలు చూపించగలరేమో, కానీ నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వారు లోకంలో ఎవరు లేరు. కనుక ఆ ధనవంతుడు కూడా ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈయన మాత్రమే యోగ్యుడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈయన మాత్రమే సమర్థుడు, ఇంకెవరు లేరు, ఎవరు లోకంలో లేరు, ఈయన మాత్రమే. కనుక ఆ ధనవంతుడు వచ్చాడు, ప్రభువుని అడిగాడయ్యా ఏం చేయాలా అని అంటే ఆయన ఆజ్ఞలన్నీ తెలియజేశాడు. నీ తల్లిదండ్రులను సన్మానించు, దొంగలించవద్దు, విచారించవద్దు, ఇవన్నీ అంటే ఆయన అన్నాడు. ఇవన్నీ కూడా నేను బాల్య దినాల నుంచి నాకు అలవాటు, ఇవన్నీ నేను ఏ తప్పిదమో చేయటువంటి వాడిని కాదు, ఏ పాపం కూడా నాలో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా బాల్య దినాల నుంచి నాకు అలవాటే, ఇవన్నీ కూడా బాల్య దినాల నుంచి నాకు అలవాటే. అయితే ఇంకేమన్నాడు అంటే, ఇకను నాకు కొదవ ఏమని అడిగాను. అయ్యా నువ్వు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలన్నీ నేను నెరవేరుస్తూ ఉంటాను. ఇవి బాల్య దినాల నుంచి నాకు బాగా వెన్నతో పెట్టినటువంటి విద్యే. ఇవి నాకేం మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏమిలే.
అవన్నీ నేను ఫాలో అవుతూనే ఉండా. అయితే ఇంకా నాకు పదవేమి, ఆయన ఏమన్నంటే ఇకను నాకు కొదవ ఏమని అడిగాను, ఇవన్నీ నేను చేస్తా ఉన్నానయ్యా, ఇంకా ఏమైనా పదవి ఉందా? అయితే ప్రభు అన్నాడు ఏమన్నంట, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే పరిపూర్ణత అనేటువంటిదే ఉండాలన్నది అక్కడ దేవుడు తెలియజేశాడు. నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే పరిపూర్ణత ఉండాలా. కాబట్టి నీవు పరిపూర్ణుడు కాగోరిన ఎడల, నీవు పరిపూర్ణుడు కావాలంటే యోహాను అన్నాడు, నేను ఇదిగో నా సంతోషము పరిపూర్ణమైంది, నేను పరిపూర్ణుడయ్యాను. షిమ్యోను అన్నాడు, నాదా ఇంక చాలు, నేను సమాధానంతో నేను ఇంకా వెళ్తా, నాకు ఇంకేమీ అసమాధానం లేదు, నేను కన్నలారా చూశాను, ఇది నాకు చాలు, నేను ఇంక వెళ్తా, సెలవు తీసుకుంటా అని అన్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు పరిపూర్ణుడు కాగోరిన ఎడల నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడు. ప్రభు అన్న మాట ఏంటంటే, నీవు పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి తర్వాత నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఆస్తి అమ్మి బేదలకి ఇచ్చేంత మాత్రాన నిత్యజీవం కలుగుతాదని కాదు, నీ ఆస్తిని అమ్మేసి బేదలకి పరలోకంలో నీ కొరకు ధనం కూర్చోబడతాయి. ఒకటి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, పరిపూర్ణత కావాలంటే నువ్వు నన్ను వెంబడించాలా, నన్ను వెంబడించాలి. ఆ మాట అన్నాడు ప్రభు. అయితే ఏం చేశాడంట ఆ యొక్క ధనవంతుడు? 22వ వచనం చూస్తే, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను అంటే, ఆ యవనుడు ధనవంతుడే యవనస్తుడైనటువంటి వాడు కనుక ఆ యవనస్తుడు అనుకున్నాడు, అయ్యా నేను యవన కాలంలో ఉన్నాను, నేను మంచి ధనవంతుణ్ణి, యవన కాలంలో ఈ ఆస్తి అంతా కూడా నేను అనుభవించాలా. ఒకవేళ వృద్ధుడైతే ఒప్పుకునేవాడేమో, అరే నేను వృద్ధాప్యంలో ఉన్నాను, రేపు మాపు చనిపోతాను, నాకెందుకు ఇంకా ఆస్తి అని ఒప్పుకునేవాడేమో. యవనస్తుడు, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. మాటలో, క్రియలో, కార్యంలో, ఆలోచనలో, అన్ని విషయాల్లో కూడా యవనస్తులు తొట్టిల్లుదురు అండాయబడి, యవనస్తుడు తప్పక తొట్టిల్లును అండాయబడి. కనుక అయితే ప్రభుని యేసుక్రీస్తు వారిని నువ్వు వెంబడిస్తే ఏ తొట్టుపాటు ఉండదు. అందుకే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించేటువంటి వాడు వెలుగులో నడుచును గడుక వాడు తొట్టుపడడు, ఆయన వెంబడిస్తే, ఆయన అనుసరిస్తే. కనుక ప్రభు అన్నాడు, నీ ఆస్తి అమ్మి బేదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. ఎందుకు బేదలకి ఇచ్చేసి ఆయన్ని వెంబడించాలా? నేను ఇంత ఆస్తి సంపాదించా. చాలామంది అనుకుంటుంటారు, అయ్యా యవనస్తుడే, ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, 40 సంవత్సరాలు కూడా లేవు, ఎంత సంపాదించాడు ఆయన? ఏం తీసుకుని వెళ్తాడు? ఎంత సంపాదించినా ఏం తీసుకుని వెళ్ళలేడు. కనుక ఈ యవనస్తుడు, ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ దేవుడు చదివించిన మాట ఏంటంటే, నీకు కలిగినటువంటిది పేదలకు, నీకు కలిగేటువంటిదే పేదలకు పంచిపెడితే నువ్వు ఆయన్ని వెంబడిస్తే నీకు నిత్యజీవం కలుగుతుంది. కనుక అందుకే ప్రభు అన్నాడు, నీ ఆస్తి అంతా అమ్మే పేదలకి ఆయన కొరకు ఖర్చు పెట్టమనలా. ఎందుకంటే పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని రాయబడి. పేదలను కనికరిస్తేనే అయ్యో పేదవాడే అని అంటే హృదయపూర్వకంగా నువ్వు దేవుడికి అప్పించినట్టు అంట.
అయితే పేదవాడికి సహాయం చేస్తే నువ్వు దేవుడికి ఎంత అప్పు ఇచ్చినట్టు? దేవుడికి అప్పిస్తే దేవుడు పెట్టుకుంటాడా? దేవుడు నీకు రెట్టింపు నీకు ఎంతైనా. కాబట్టి దేవుడి కొరకు నువ్వు సమకూర్చినట్టే. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. 19:20. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటి తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుని అచ్చటి చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడ ఉంటుందా అక్కడనే నీ హృదయం ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు ఎందుకు తన ఆస్తిని అమ్మమన్నాడంటే, ఆస్తి పెట్టుకుని యేసు ప్రభుని వెంబడించమన్న సులువు కాదు. ఆ ఆస్తిని అమ్మకుండా యేసు ప్రభుని వెంబడించడం అనేటువంటిది ఆ యవనస్తునికి అంత సులువు కాదు. ఆస్తి అంతా అన్ని పేదలకు ఇస్తే తనకేమీ ఉండదు. ఇంకా అప్పుడు యేసు ప్రభుని వెంబడించడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఆస్తి అంతా పెట్టుకుని యేసు ప్రభుని వెంబడించాలంటే కుదరతారా? కుదరదు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండును నీ మనసు అక్కడ ఉండును. కాబట్టి అందుకే మామూలుగా పురుషుడు జోబి ఎక్కడ ఉంటుంది? కుడివైపు ఉంటుంది, కుడివైపున ఉంటుంది. ఎందుకంటే డబ్బంతా దీంట్లో ఉంటుంది. హృదయం కూడా గుండి కూడా కుడివైపునే ఉంటుంది. అంటే గుండికి దగ్గరగా పెట్టుకోవాలి, గుండికి దగ్గరగా పెట్టుకోవాలి. మీరు దొంగలించకుండా ఉంటారు. కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండునో, నీ డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. కాబట్టి అందుకే జోబి కూడా హృదయానికి దగ్గరనే పెట్టినారు, హృదయానికి దగ్గరనే పెట్టినారు. కనుక అందుకే అక్కడ ప్రభు అన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో, నీ ధనమా ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది. నీ ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. నీ ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. కొంతమంది చనిపోయినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ప్రాణం పోకుండా ఉంటే కొంత 2 చుక్కలు సారాయి నోట్లో వస్తే చనిపోతాడు. ఏం కారణం అంటే వాడి ప్రాణం అంతా సారాయిలోనే ఉందని అర్థం. కొంతమంది వాళ్ళకి డబ్బులంటే ప్రాణం కాబట్టి చనిపోయినప్పుడు ప్రాణం పోకుండా ఉంటే చెంబులో చిల్లరేసి చెవుకాడు పోయి అదర కొడితే చచ్చిపోతాడు. చెంబులో చిల్లరేసి చెవుకాడు పోయి గలగల అని అదర కొడితే అరే డబ్బులంతా నా లోపల ఉండాలి అనుకుని ప్రాణం విడుస్తాడు. కాబట్టి ఆ విధంగా నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే నీ హృదయాన్నే. సావిత్రుల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు. నీ హృదయం నాకు కావాలా? కాబట్టి నీ ఆస్తి అంతా అక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ హృదయాన్ని నాకేమలేవు. కనుక నీ ఆస్తి అమ్మేసి నువ్వు నన్ను వెంబడించన్నాడు. సమస్తము నష్టపోయి ప్రభు కొరకే సమస్తాన్ని నష్టపోతే ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని నువ్వు పొందగలవు. అందుకే పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 7, 8, 9, 10 వచనాల్లో మనం చూస్తే ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవడానికి, యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చేటువంటి నీతిని సంపాదించుకోవడానికి సమస్తము కూడా నష్టపోయాడు. సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే ఆయన. నష్టపోకపోతే నువ్వు ప్రభుని సంపాదించుకోలేవు. నువ్వు నష్టపోకపోతే ప్రభుని సంపాదించుకోలేవు. నీ ఆస్తిగానే ఉండాలా? ప్రభువుని వెంబడించాలంటే కుదరదు. నీ హృదయం అక్కడే ఉంటుంది. కాబట్టి అందుకే ప్రభు అన్నాడు, ప్రభువుకి అవసరం లేని ఆస్తి. ప్రభు అన్నాడు, నువ్వు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. అప్పుడు నీ సంతోషం ఏమవుతుందంట? నువ్వు ఎలాంటి వాడవుతావు అంటే పరిపూర్ణుడు అవుతావు. అందుకేమన్నా అంటే నీవు పరిపూర్ణుడు కాగోరిన ఎడలా, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఈ కార్యము చెయ్యి
అని అన్నాడు. అయితే అతడు పరిపూర్ణుడు కావటానికి ఆశ ఉంది కానీ ఆస్తిని చూసి తిరిగి వెళ్ళిపోయాడు. మిగులు ఆస్తి గలవాడు కనుక ఎవరుడా మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. కనుక నీవు పరిపూర్ణుడు కావాలంటే మొట్టమొదటగా చేయాల్సింది ఆ యవనస్తుడికి ఏదైతే చెప్పాడో దానిని నిన్ను కూడా చేయమంటున్నాడు, మనల్ని కూడా దాన్ని చేయమంటున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటి, నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది అనే యోహాను. తర్వాత ఇక రెండవదిగా మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ఒకటేమో మత్తయి సువార్తలో ఈ యవనస్తుని గురించి మనము చూసుకున్నాం. ఆ విషయాన్నే తెలియజేయమన్నాడు. రెండవదిగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడా కూడి కార్యసిద్ధి క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా అని అంటాడు. ఇక్కడ విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమై ఉన్నదని గ్రహించుచున్నావు కదా. అంటే అబ్రహాము గురించే మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క ఏంటంటే విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసి, విశ్వాసమా ఆయన క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసి. కాబట్టి విశ్వాసం ఉంది ఆయనకి. నిత్య జీవుని ఇచ్చేటువంటి వాడు ఆయనేం తెలుసు, ఆయన అడిగితే ఆయన చెప్తారని తెలుసు, వెళ్ళాడు. కానీ ఆయన విశ్వాసం ఉంది, ఆశ ఉంది, కానీ ఆయన ఆ క్రియ చేయలేకపోయాడు. కనుకనే ఎప్పుడైతే ఆ క్రియ చేయడానికి ఇష్టపడకపోయాడో అతడు ఏం చేశాడంట, దుఃఖ ముఖముతో లేకంటే ఇక కిన్నుడై అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యోహాను మొదటి పత్రికలో ఒక మాట చూడండి. 2వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యమును ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఇక్కడ యోహాను రాస్తుంటున్నాడు, యోహాను ఒక మాట రాస్తుంటున్నాడు. ఏమని? ఆయన వాక్యము ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. కాబట్టి మొట్టమొదటిగా యవనస్తుతో అన్న విషయం ఏంటంటే, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడేమో అంగీకరించలేకపోయాడు. అందుకే ఇక్కడ ఏమంటే, ఆయన వాక్యము ఎవడు గైకొనెనో, ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఆయన వాక్యాన్ని గైకొనలేకపోయాడు. ఆయన వాక్యాన్ని అంగీకరించలేకపోయాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన వాక్యము ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన వాక్యము అంటే ఆయన మాట వింటే, ఆయన వాక్యం గైకుంటే కానా వివాహంలోనికి వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడికి వెళ్తే వాళ్ళ తల్లి నుండి, అయ్యా పెళ్లి వారికి ద్రాక్షారసం లేదు. పెళ్లి సందర్భంలో ఒకవేళ ఆహారమైనా భోజనమైనా ద్రాక్షారసమైనా స్వీట్ అయినా అంటి పండ్లైనా ఏదైనా అయిపోతే ఎంత గందరగోళం ఉంటుంది. ఎంతమంది ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తారు, ఇన్ని రకాలుగా అంటారు. అలా ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అంతా గందరగోళం, కలవరం. ఇంకెక్కడి నుంచి ద్రాక్షారసం తేవాలా? వాళ్ళ తల్లి అనింది, అయ్యా పెళ్లి వారికి ద్రాక్షారసం లేదు
అని ప్రభు యేసుక్రీస్తు వారికి చెప్పింది. అమ్మ నా సమయం ఎంకున్న రాలేదు అన్నాడు. తర్వాత అక్కడ పరిచారకులు ఉంటే వాళ్ళని చూసింది ఆ తల్లి, అయ్యా మీరు ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీతో ఏదైతే చెప్తారో దాన్ని ఆ మాట వినండి, ఆయన మాట ఆయన చెప్పింది చేయండి, ద్రాక్షారసం వస్తారు. ఎంత విశ్వాసమో ఆ తల్లికి. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట విన్నారో, ఆ మాట ఎప్పుడైతే గైకున్నారో, పెళ్లిలో ఉన్నటువంటి వారందరూ కూడా సమృద్ధిగా శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం వాళ్ళు సంతోషంగా తాగలిగారు. ఆ పెళ్లి వారందరికీ పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇంకా మిగిలింది కూడా ఎందుకంటే ప్రభు మాట వింటే నువ్వు ఎవరైనా, యవనస్తుడైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా, చదువు ఉన్నటువంటి వాడవైనా, చదువు లేనటువంటి వాడవైనా, పరిచారకుడవైనా, చేపలు పట్టేటువంటి వాడవైనా, నీవెవరైనా ఆయన మాట వింటే సముద్రంలో జాలరులు వలలు వేస్తాం. మత్తయి సువార్తలోనే చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయక చూచెను. వారు జాలరులు బెస్తవారు, చేపలు పట్టేటువంటి వారు, చదువులేటువంటి వారు, ఇక వస్త్రహీనులయ్యేటువంటి వారు. అలాంటి వారితో దేవుడు అన్నాడు ఒక మాట, ఏమని? 20వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టులుగా జాలులుగా చేతులని. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన మాట చెప్పగానే వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఆయన మాట వింటే అంటాడు, నేను మనుషులను బట్టేటువంటి జాలరులుగా చేస్తాను. పేతురు, నువ్వు ఒక రాజును పడతావు, నువ్వు ఒక మంత్రిని పడతావు, నువ్వు ఒక శతాధిపతిని పడతావు, నువ్వు ఒక సరసాల అధిపతిని పడతావు. నువ్వు చేపలు పట్టేవాడు కాదయ్యా, నిన్ను మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తా. విన్నారు, నమ్మారు, ఆయన్ని వెంబడించారు. అందుకే వారు వెంటనే తమ వలలు విడిచిపెట్టి తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోనును అతని సహోదరుడు అంద్రెయ సముద్రంలో వలవేడు చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసిన వారితో చెప్పగా వెంటనే తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. తమ వలన విడిచి వెంబడించిరి. ఏంటి కారణం అంటే, ఆయన మమ్మను మనుషులు పట్టేటువంటి జాలరులుగా చేస్తారు. నేను చేపలు పట్టేవారు మనుషులను పట్టేటువంటి జాలరులుగా చేస్తాడట. విశ్వసించారు. తర్వాత లోకాసు వార్తలో కూడా చూడండి, లోకాసు వార్తలో 5వ అధ్యాయం, లోకాసు వార్తలో 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. అక్కడ వెంబడించిన రాయబడింది, ఇక్కడ సమస్తమును విడిచి ఆయన్ను వెంబడించిరి.
ఆయన వెంబడించింది. ఎందుకంటే ఇక్కడ యోహాను పత్రికలో మనము యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమని చదువుకున్నా, ఆయన వాక్యము ఎవడు గైకొనెను, ఎవడు గైకొనెను, ఆయన వాక్యము ఎవడు గైకొనెను. ఆయన మాట వింటే ఆశీర్వాదం. అందుకే ఆయన ఆ యవనస్తుడితో అన్నాడు, కానీ యవనస్తుడి పాపము ఆ మాటకు జీర్ణించుకోలేకపోయాడు. అయ్యో, ఇంత ఆస్తిని నేను వదిలి వెళ్ళాలా, ఇంత ఆస్తిని నేను వదిలి వెళ్ళాలా, నా ఆస్తి ఎంతుంది, మిగులు ఆస్తి, చాలా ధనవంతుడు, కోటీశ్వరుడు, వదిలి వెళ్ళలేకపోయాడు. కాబట్టి అందుకే ప్రభు ఒక మాట అన్నాడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 23వ వచనంలో, యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ధనవంతుడు పరలోక రాజ్యానికి రావడం దేవుడు చెప్పట్లే, చాలా కష్టం. ఎందుకంటే ఆ ఆస్తి పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అతనికి అడ్డుకట్ట వేస్తుంది, ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి అందుకే అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట చాలా కష్టతరం. అది ఎట్లా ఉంటుంది అనేది దానికి ఒక సూచన కూడా చెప్పాడు 24లో. ఏమని? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. కాబట్టి అన్నాడు, ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అంటే ఎట్లుంటుందంటే, దానికంటే సూది బెజ్జములో ఒంటి దూరేది సులభం అంట. సూది బెజ్జం అంటే సూదికి రంధ్రం ఎంత ఉంటుంది, దారం కూడా దోర్చాలంటే చాలా కష్టపడతాం మనం. దాంట్లో ఒంటి దూరేది సులభం అంట. మరి యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు సాధ్యమేనా? ఇవి సామాన్యమైనటువంటివేనా? ఇవి ఆలోచించే తగినటువంటివేనా? అందుకే ప్రభు దగ్గర శిష్యులు అనేసినారు, ఆ మాట కూడా అన్నారు. ఏమన్నారు తర్వాత? ఇది శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? అయ్యా ప్రభు, నిజమే, సూది బెజ్జంలో ఒంటి దూరుతుందని చెప్తాను, అయితే ఇంకెవరు రక్షణ పొందగలడు అని అంటే దేవునికి సాధ్యమే కానీ మనుషులకు సాధ్యం కాదు. కాబట్టి మనుషునికి అసాధ్యమైనటువంటి దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు, దేవుని మాటను వింటే. అందుకే అన్నాడు, మీరు ఒకవేళ నమ్మిన ఎడల ఈ కొండను పెకలించబడి సముద్రంలో పడునుగా కంటే మనం పడతాది అని అన్నాడు. కాబట్టి విశ్వాసంతో ఆ కార్యం జరుగుతుంది, కానీ నీ ధనంతో, నీ ఆస్తితో జరగదు, నీకున్న డబ్బుతో, హోదాతో జరగదు. విశ్వాసంతో ఆ కార్యం జరుగుతుంది. కనుక అందుకే అన్నాడు, ఎవడు ఆ వాక్యమును ఎవడు గైకొనినో, దేవుని యొక్క మాటను గైకొను ద్వారా నువ్వు పరిపూర్ణుడు అవుతావు అంటే 100 ఫలం పొందుకుంటావు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమున్న వారి విత్తనం వేసి 100 ఫలము పొందుకున్నాడు అంటే ఆయబడి పరిపూర్ణమైంది. 100 అంటే పరిపూర్ణం, 100% మార్కులు, 100కి 100 వచ్చేసాయంటే పరిపూర్ణత. లేదు, ఇంకా 4 మార్కులు తక్కువ ఉన్నాయి, 96% వచ్చాయి, ఇంకా 4% తక్కువ. పరిపూర్ణత అంటే ఇక అంశుల మట్టుకు దావీదన్నా అన్నాడు కదా, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండే పొర్లుచున్నది. పరిపూర్ణత. కనుక ఆ విధంగా ఇక్కడ ఎవరైతే ఆయన మాట గైకుంటారో వారు పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం. ఇస్సాకు దేశమందున్న వాడే విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఏం కారణం? 100 ఫలం పొందడానికి కారణం ఏంటంటే అక్కడే ఉంది 26వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనం. మొదట 5వ వచనం చదవండి, తర్వాత 4వ వచనం చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం.
ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను. ఏంటంట? ఎవడో గైకొనెనో అంటే ఎవడో అంగీకరించెనో. ఇక్కడ అబ్రహాము గైకొనెను. గైకొనడంటే నెరవేర్చినాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు. అబ్రహాం అంటే చిత్తం ప్రభువా, నువ్వేదైతే చెప్తావో దాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను చేయడానికే సిద్ధంగా ఉన్నా. చిత్తం ఏం చెప్తావో చెప్పు. 4వ వచనం చూడండి. అందులోని ఎలాగనగా ఈ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములనే నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చినని నీ సంతానముల సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. కారణం ఏంటంటే అబ్రహాము నా మాట గైకొన్నాడు. ఆ యవనస్తుడైనటువంటి ధనవంతుడు నా మాట గైకొనలా. పరిపూర్ణుడు కావాలని ఆలోచనతో వచ్చాడు, నిత్య జీవం కావాలని ఆలోచనతో వచ్చాడు. అయితే ప్రభు చెప్పింది వినలేకపోయాడు. ప్రభు మాట వింటే పరిపూర్ణత. అందుకే బోయజు రూతు అన్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో, కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో వేరుకొనడానికి పోవద్దు. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు పరిపూర్ణురాలవుతావు, నువ్వు పరిపూర్ణతలోనికి వస్తావు. నువ్వు ఇక్కడే ఉంటే ఆశీర్వదించబడతావు, నీకు భద్రత ఉంటుంది, నీ దాహం తీరుతుంది, నీ ఆకలి తీరుతుంది. ఎప్పుడైతే బోయజు మాట వినిందో ఆ యవనురాలైనటువంటి విధవరాలైనటువంటి మోయాబీయురాలైనటువంటి రూతు ఆ పొలానికే యజమానురాలైంది. ఆ పట్టణంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి కుటుంబానికి యజమానురాలుగా మారిందామే. ఏం కారణం అంటే బోయజు యొక్క మాట వినింది. బోయజు యొక్క మాట వినింది, గైకొనింది. ఇక ఏరే పొలంలోనికి వెళ్ళలా, ఆ పొలాన్ని విడిచి వెళ్ళలా, ఆ పరికెత్తలేక నిలకడగా ఉండింది. కొంతకాలానికి ఆ పట్టణం అంతే కూడా యోగ్యురాలనేటువంటి కీర్తి మారుమురుగింది. ఆమె మాట ప్రవర్తన ఆ పట్టణమంతా ఒక పట్టణంలో ఒక వ్యక్తి కీర్తి రావాలంటే కొన్ని దినాల్లో అంత యోగ్యురాల, అంత పేరు ప్రతిష్ట సంపాదించుకుంది. కారణం ఏంటంటే మాట వినటం. అందుకే సమూయేలు సౌలుతో అన్నాడు, 1 సమూయేలు 15:22 మాట వినుట శ్రేష్టం. బలు అర్పించేది కాదు, దహన బలు అర్పించేది కాదు, పొట్టేళ్ళు అర్పించేది కాదు. మాట వినుట శ్రేష్టం, మాట వినుట శ్రేష్టం. కనుకనే ఇక్కడ ఉన్నాడు ఆయన, ఎవడు వాక్యమును గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, నిజముగా పరిపూర్ణమాయను. కాబట్టి నమ్మితే యోహాను సువార్తలో 11వ అధ్యాయం చూడండి. యోహాను సువార్తలో 11వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా? ప్రభు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఆ సమాధి మీద ఉన్నటువంటి రాయి తొలగించండి అన్నాడు. సమాధి మీద ఉన్న రాయి తీసేయండి అన్నాడు. ఆ మాట ప్రభు అంటూ ఉంటే సమాధి మీద ఉన్నటువంటి రాయికి ఏమనింది? ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఎలాంటి వాడు ఆమె తెలుసు. నువ్వు ఈ లోకానికి రావాల్సినటువంటి దేవుని కుమారుడు అని ఆమె చెప్పింది. ఇప్పుడు ఆమె ఏమంటా ఉంది అని అంటే, ఆ రాయి తొలగించండి, ఆ రాయి తొలగించండి, ఆ రాయి తొలగించండి అని ప్రభు అంటే ఈమెమంటా ఉంది?
39వ వచనం మధ్య భాగంలో, మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టును. అయ్యా చచ్చిపోయి 4 దినాలు అయిందయ్యా, ఆయన సమాధి చేసి 4 రోజులు అవుతా ఉంది, ఇప్పుడు బండ తొలగిస్తే వాసన కొడుతుంది అని అంటే ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. చనిపోయిన పర్లే, నష్టపోయిన పర్లే, ఫెయిల్ అయినా పర్లే, లాభం తక్కువ వచ్చినా పర్లే, ఏమీ లేకపోయినా పర్లే, చిన్న వ్యాపారమా, చిన్న కుటుంబమా, చిన్న వ్యవసాయమా, చిన్న చేతి పనా, ఏదైనా పర్లే, నువ్వు నమ్మితే చాలంతే. జీవము లేనటువంటి శవమే సమాధిలో ఉంది. అయితే ప్రభు ముందే ఒక మాట అన్నాడు, ఏమని? 25వ వచనంలో అందులోని, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయేను బ్రతుకును. ముందే ఆ మాట తెలియజేశాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయేను బ్రతుకును అని అంటే, లాజరు ప్రభునందు విశ్వాసం ఉంచాడో లేదో, అందుకే మార్త అయిందేమో, వారికి విశ్వాసం లేదు, ఎప్పుడు వచ్చినా కూడా వాడిని మాట వినలేదు, సహవాసంలో కూర్చోలేదు, కాబట్టి అతనికి విశ్వాసం లేదేమో అనుకున్నదేమో. అయితే ప్రభువు లాజరును ప్రేమించాడు అనేటువంటి మాట ఉంది. ప్రభువా, నువ్వు ప్రేమించేటువంటి లాజరు రోగి ఉన్నాడు. వాళ్ళు ఊరికే చెప్తారా? లాజరు ఒకవేళ యేసు ప్రభు వచ్చినటువంటి సందర్భాల్లో లేకపోయినా దేవుడు లాజరును ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననుంది. లాజరు నిన్ను ప్రేమించడు? నీవు ఎలాంటి వాడివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోబోక. అందుకే ఇక్కడ మార్త అంటా ఉంది, 4 దినాలైంది ఆయన పాతిపెట్టి, 4 దినాలైంది పాతిపెట్టి. సో ఆయన దుర్వాసన కొడతాడు. మార్త ముందే ముక్కు గుడ్డ కట్టుకుందేమో, అందులో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సమాధి తెరవబడతా ఉందంటే ముక్కులు మూసుకుంటారు. ఏమి? ఎందుకో? కరోనా వచ్చిందని కాదు, కరోనా వచ్చిందనే కాదు, సమాధిలో ఉన్నటువంటి దుర్వాసన కొడుతుందని. అయ్యా శవము లోపల 4 దినాలు శవము రాయి తెలిస్తే ఇంకా ఆ వాసన భరించలేము అని కొంతమంది వెనక్కి 4 అడుగులు వేసింటారు బండ తెరిచేటప్పుడు. కొంతమంది ముక్కులకు మూతలు వేసుకుంటారు. అయినా ప్రభు అన్నాడు ఏమని? 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని. నువ్వు నమ్మితే చాలు, దేవుని మహిమ చూస్తావు. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. కాబట్టి ఎందుకంటే ఆ యవనస్తుడు 19వ అధ్యాయంలో నమ్మలేకపోయాడు, మాట గైకొనలేకపోయాడు, అందుకే వెనుదిరిగి వెళ్ళిపోయాడు, పరిపూర్ణుడు కాలేకపోయాడు. కారణం ఏంటంటే ప్రభు యొక్క మాటను పెడచెవిని పెట్టాడు. ఆస్తి వైపే చూశాడు కానీ ప్రభువు మీద నమ్మకం ఉంచలేకపోయాడు. నా ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇస్తే నేను ఎలా బ్రతకాలనుకున్నాడు. ఆస్తి మీద నమ్మకం ఉంచేటువంటి వాడు ప్రభువుని వెంబడించలేడు. అందుకే ప్రభు తన శిష్యుల వైపు చూసి, నన్ను వెంబడించువాడు తను తాను ఉపేక్షించుకుని నా శిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. ఉపేక్షించుకోవడం అంటే ఇదే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించేటువంటి దానిని తొలగించడమే. కనుక ఇక్కడ ఆ యవనస్తుడు వినలేకపోయాడు. కనుకనే అక్కడ పరిపూర్ణతలోనికి రాలేకపోయాడని చెప్పబడి, పరిపూర్ణతలోనికే పోయాడు. అయితే యోహానైతే ఏమంటున్నాడంట? ఇదిగో ఏమన్నాడు? ఈ నా సంతోషము పరిపూర్ణమైంది. కనుకనే యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో అబ్రహాము విశ్వాసం గురించి అక్కడ యాకోబు పత్రికలో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మళ్ళా చదవండి ఒకసారి ఆ మాటని. 2:22, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని. ఏంటంట? కార్యసిద్ధి అంటే పరిపూర్ణుడు కావడానికి
మార్గం ఎలా సరళమైంది. ఆయనలో కార్యసిద్ధి కలగకపోవడానికి కారణం ఏంటంటే ప్రభువు మీద నమ్మకం ఉంచలేకపోయాడు, ఆస్తి వైపు చూశాడు, తిరిగి వెళ్ళిపోయాడు. కార్యసిద్ధి కలగలా. వచ్చాడు పాపం, ఆస్తి వచ్చాడు, పరిగెత్తుకుని వచ్చాడు. నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే నమ్మి వచ్చాడు, విశ్వాసంతోనే వచ్చాడు. అయితే ఇక్కడ రాయబడింది, విశ్వాసము అతని క్రియతో కూడా కూడి. విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. విశ్వాసము క్రియ రెండు కలిస్తేనే అవి రెండు విడిగా ఉండి ఏం చేయలేవు. అందుకే ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, మీరు తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపదో మీరు కూడా నాలో ఉంటేనే కానీ మీరు ఫలించలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. ప్రభువుతో కూడా ఉంటేనే ఫలిస్తాం. ప్రభువుతో కూడా ఉండకపోతే మనం ఫలించలేము. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు అమ్మేసి నన్ను వెంబడించు, నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నీకు ద్రాక్షారసం ఇచ్చేవాడిని, నీ దాహము తీర్చేటువంటి వాడిని, నీ ఆకలి తీర్చేటువంటి వాడిని, నీలో నుంచి జీవజల నదులు ప్రవహింపజేసేవాడిని. నన్ను వెంబడించంటే ప్రభువులో ఉన్నటువంటి శక్తిని అతను ఊహించలేకపోయాడు. ఆయనలో ఏముందో ఒకసారి గిత్తీయుడు అనేటువంటి ఇత్తయి అనేటువంటి ఒక వ్యక్తి దావీదుని వెంబడించాడు. కొత్తగా ఆ పట్టణానికి వచ్చినటువంటి వ్యక్తి ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి. దావీదు పారిపోతూ ఉంటే ఆ వ్యక్తి కూడా నిన్నలా మొన్న వచ్చినటువంటి వ్యక్తి ఆ పట్టణంలోనికి ఏదో వ్యాపారం చేసుకుని ఇల్లు కట్టుకుని అక్కడ సంపాదించుకునేటువంటి ఆలోచన లేకుండా దావీదుతో కూడా వెంటబడి వెళ్ళాడు. దావీదు అతను గమనించాడు, ఏమయ్యా ఈ మధ్యనే నువ్వు ఈ పట్టణానికి వచ్చావు, ఏదో సంపాదించుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చావు, నువ్వేదో ఇంటి దగ్గర ఉండి ఏదో చేసుకోకుండా నువ్వు నా వెంబడే వస్తున్నావు ఏంటి అని అంటే అదన్నాడు, మరణమైన జీవమైన నీతోనే నేను వెనక్కి తిరిగి వెళ్ళను. నేను కొత్తగా వచ్చినాడే కావచ్చు, నువ్వంటే నాకు అంత నమ్మకం ఉంది, నీ కొరకు నా ప్రాణమైన నేను అర్పిస్తాను కానీ నేను తిరిగి వెళ్ళనన్నాడు. అయితే ఆ గిత్తయుడు అయినటువంటి వ్యక్తి చివరికి సైన్యాధిపతి అయ్యాడు. ఏంటంటే నమ్మకత్వం. ఆ విధంగా దావీదుని వెంబడించడాన్ని బట్టి దావీదు సైన్యాధిపతిగా చేశాడు. ఆ నమ్మకత్వం. అందుకే ఇక్కడ యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 22వ వచనంలో విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిన నీవు. ఏం విశ్వాసం? అబ్రహాము ఒక్క మాటతోనే బయలుదేరి విశ్వాసం నుంచి ప్రభువుని వెంబడించాడు. వెంబడించిన తర్వాత 100 సంవత్సరాల్లో కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని తిరిగి దహనబలిగా అర్పించమన్నాడు. అబ్రహాముకు విశ్వాసం ఉంది, క్రియ కూడా ఎలా ఉందో పరిశోధించాలా అని దేవుడు. అందుకే ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముగా పరిశోధించెను అని రాయబడింది. కనుక ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు ఆయన విశ్వాసాన్ని గురించి అని అంటే, విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. ఊరికేనే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ఊరికేనే ఆశీర్వదించాడా? 22వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన అంటాడు, నువ్వు ఒక్కగానొక్క కుమారుణ్ణి విడదీయలేదు కనుక 17వ వచనంలో ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరం మీద ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. విశ్వాసము క్రియ. మడక దున్నాలంటే 2 ఎద్దులు ఉండాలి. ఒక ఎద్దుని దున్నుతామా? ఒక ఎద్దుతో దున్నుతామా? మోటార్ సైకిల్కి ముందు చక్రం దొరికేసినామనుకో గొడవ కదా. 2 చక్రాలు ఉంటేనే గొడతారు. 2 చక్రాలు ఉంటేనే గొడతారు. అందుకే ఇద్దరు ఉభయుల కష్టం వలన ఎదుటి వారికి మేలు కలుగుతుంది అని రాయబడి. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తే, ఇద్దరు కూడి నడుస్తూ ఉంటే అంటాడు ఆయన ప్రసంగి గ్రంథంలో అంటాడు,
ఇద్దరు ఉంటే ఒకవేళ ఒకడు పడిపోతే ఒకడు లేవనెత్తాడు, ఒకడు పడిపోతే ఒకడు లేవనెత్తాడు. కాబట్టి అందుకే ప్రయాణం చేసేటప్పుడు ఎవరు కూడా ఒక్కడే దూరంగా ప్రయాణం చేయొద్దండి అంటూ ఉంటారు. ఇద్దరు కలిసే ప్రయాణమా చేయండి అని అంటూ ఉంటారు. కనుక ఒకడు పడిపోతే ఒకడు లేవనెత్తాడు. ఒకవేళ దొంగలు వచ్చారనుకో ఇద్దరు కలిసే పోరాడతారు, ఇద్దరు కలిసి పోరాడతారు. ఒకడే ఉంటే అందుకే మనకి 4వ తరగతిలోనూ 5వ తరగతిలోనూ పాఠం ఐక్యమత్యమే బలము. ఆ ఎద్దుల గురించి ఎద్దులన్నీ కూడా ఒకటిగా కలిసి సహవాసంగా ఉన్నప్పుడు వాటి మీదకే పెద్ద పులి వస్తే కూడా వాటిని కూడా తరుముకున్నాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఇద్దరికి అన్నిటికీ కూడా అసమాధానం ఏర్పడింది. అన్నీ కూడా ఒకవైపు మేతకి వెళ్ళిపోయింది. ఈ పులి గమనించింది, పెద్ద పులి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఐకమత్యం కోల్పోయాయి కాబట్టి ఇప్పుడు వీటినే ఇవి ఆహారంగా చేసుకుందామని ఆలోచన చేసి రోజుకు దాన్ని చంపేస్తే కనుక ఐక్యమత్యమే బలము అని రాయబడింది ఆ పాఠం. తర్వాత ఇంకా ఒక ఆయన వాళ్ళ కుమారుల గురించి కుమారులకి గుణపాఠం చెప్పేదాన్ని కూడా చెప్పాడు. ఒకటి ఐకమత్యమే బలం. ఎందుకంటే కట్టెలన్నీ కూడా మోపు కట్టి వాటిని పెంచాలంటే పెంచుతామా? పెంచలేము. అదే ఒక్కొక్క కట్టె తీసుకుంటే సులువుగా అక్కడ పడాయచ్చు. కాబట్టి తన కుమారులకు అందరికీ చెప్పాడు, మీరందరూ ఐకమత్యమై ఉంటే ఇట్లా కట్టెల మోపులే ఉంటారు, విడిపోతే ఒంటి కట్టెలాగా ఉంటారు అని అన్నాడు. కనుక ఆ విధంగా ఇక్కడ అన్నాడు విశ్వాసంతో కూడా క్రియ రెండు కలిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఒంటరి వాని కంటే ఇద్దరు కలిగి ఉండేదే ఇద్దరు కలిసి ఉంటా మంచిది అని రాయబడి. కనుకనే మొట్టమొదటిగా దేవుడు 6 రోజులు కూడా అన్ని సంపూర్తిగా సిద్ధపరిచాడు. ఆది కాండంలో మొదటి దేవంతా అయిపోయేకి అన్నీ కూడా సమాప్తం చేశాడు. అంటే అన్నీ కూడా లోకంలో మానవుడు జీవించడానికి అన్ని పరిపూర్ణంగా దేవుడు సిద్ధపరిచాడు భూమి మీద. ఇంకేమి కొత్తగా సిద్ధపరచుకునే అవసరం లే. కొత్తగా సిద్ధపరిచినవన్నీ కూడా నీకు హాని కలిగించేటువంటివే. దేవుడు మానవుడు జీవించడానికి అన్నీ కూడా సిద్ధం చేశాడు ముందుగానే. నువ్వేమి సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొరత ఎక్కడుందంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు. వారికి సాటి ఏం సహాయం లేదే అని అనుకున్నాడు. అది కూడా సంపూర్ణం చేశాడు. కనుక దేవుడు అతనికే సాటి అయినటువంటి సహాయం. కనుక ఇక్కడేమంటున్నా అంటే విశ్వాసము క్రియ రెండు జత. కనుక ఈ విధంగా 2 చక్రాలు ఉంటే బండి కొడుకుతుంది. 2 ఎద్దులుంటే పొలము దున్నచ్చు. కనుక విశ్వాసము క్రియ రెండు కలిసి కార్యసిద్ధి కలగజేస్తాయి. కనుకనే అక్కడ ఎందుకన్నాడు ఆయన అంటే విశ్వాసము ఉంది, క్రియ ఉంది, సత్యాన్ని ఒప్పుకున్నాడు, ప్రభువుని హెచ్చించాడు. కనుక ఆయన ఈ నా సంతోషము పరిపూర్ణమైంది. కనుక ఒకటేంటంటే యవనస్తునికి తెలియజేశాడు, మనకు కలిగింది నష్టపోవడం ఒకటి, పరిపూర్ణ కావడానికే మనకు కలిగింది నష్టపోతూ యేసు ప్రభుని వెంబడించాలా. తర్వాత రెండవది ఏంటంటే ఆయన వాక్యాన్ని గైకొనేటువంటి వారిలో ఎవడైతే గైకొన్నాడో వారిలో కూడా పరిపూర్ణమైతా ఉంది. మూడవదిగా అబ్రహాము విశ్వాసము క్రియ రెండు కూడా కలిపి వెంబడించాడు కనుక కార్యసిద్ధి కలగజేసింది. అయితే చివరిగా మనము ఇంకొకటి చూసుకుంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చివరిగా ఇంకోటి చూసుకొని మనము ముగించుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నిటిపైన
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అంటే ఆవిడ. వీటన్నిటికీ పైన ఇంకా ఏంటంటే వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. అనుబంధమైతుంటే పరిపూర్ణతకు పరిపూర్ణతకు అనుబంధమైంది అన్నిటికంటే పైన ఉండేటువంటిది ఏంటంట? అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. దాదాపు 20 సంవత్సరాల కిందట, 20-30 సంవత్సరాల కిందట రేడియోలో, ఇప్పుడు వస్తుందో లేదో మన తెల్లదు కానీ అప్పుడు వచ్చేది ఏంది ఒక మాట, అది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది ఏంటంట? అంబికా దర్బార్ భక్తి అని రేడియోలో చెప్పేవాళ్ళం. రేడియోరా భక్తునికి భగవంతునికే అనుసంధానం అంటే ఆ యొక్క ఊదిబత్తిని అంటిస్తే అక్కడి నుంచి వెళ్ళేటువంటి ఆ సువాసన దేవునికి మనకి సంబంధాన్నే కలగజేస్తుందంట. రేడియోలో మాటిమాటికి వచ్చేది, మాటిమాటికే వచ్చేది. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంటే వారధి కట్టేటువంటిది, బంధాన్ని కలిగించేటువంటిది అగరబత్తి. అయితే బైబిల్లో అట్లా లేదు. వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొని వచ్చినా కూడా ఆయన సంతోషించేవాడు కాదని రాయబడింది. పొటేళ్ళు ఆయన సంతోషం కలిగించవు, కురువు దహనములు ఆయన సంతోషం కలిగించవు. అయితే ఏం చేయాలంట? ఆయన మాట వింటే, ఆయన మాట గైకుంటే అది అనుసంధానం. అయితే ఇక్కడేమంటున్నాడు అంటే అనుసంధానం చేసేది ఇంకొంటుందంటే ఏంటంటే వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. నీ పరిపూర్ణతకే అనుబంధమైంది, బంధాన్ని కలగజేసేటువంటిది ఏంటంటే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ ఉంటే ఆ ధనవంతునికి కూడా సాధ్యమయ్యేదే. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే క్రీస్తు యొక్క మాటను గైకుంటావు. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే విశ్వాసంతో కూడా నీ కుమారుని కూడా అర్పించడానికి ఇష్టపడతావు. కార్యసిద్ధి కలగజేస్తుంది. వీటన్నిటినీ కూడా అనుసంధానం చేసేది ఏంటంటే క్రీస్తు ప్రేమ. అన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైంది. అందుకే కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమను గురించి అధ్యాయమంతా కూడా ప్రేమ గురించి రాశాడు. ఇక చివరి మాట 13వ అధ్యాయం 12వ చివరి భాగంలో ఏమనింది? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైందే అన్నిటికీ పైన. ప్రేమ అనేటువంటి దానికి మొదటి స్థానం, అత్యున్నతమైన స్థానం. అందుకే 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రేమై ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను గురించి ఇక్కడ అంటాడు. అన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకొనుడి. ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 4 అనేది సమాధానానికి గుర్తు. 4 అనేదే సమాధానానికే గుర్తు. కాబట్టి ఈ 4 విషయాలు కూడా పరిపూర్ణతకు నిన్ను సమమైనటువంటి మార్గంలో నడిపిస్తాయి. పరిపూర్ణతగా నిన్ను నడిపించేటువంటివి. మొట్టమొదటిగా ఏంటంటే ఆ ధనవంతులతో చెప్పినటువంటి విషయం, నీకు కలిగిన ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, ప్రభు కొరకే నష్టపోయేటువంటి వాడుగా. రెండవది, ప్రభు వాక్యాన్ని ఎవడు గైకుంటాడో వాడిలో పరిపూర్ణత ఉంటుంది. మూడవది, అబ్రహాములే విశ్వాసము క్రియతో కూడా కలిపి కార్యసిద్ధి కలగజేసుకోవచ్చు. రెండుగా ఉంటే కార్యసిద్ధి కలగదు, ఒక్కటిగా ఉంటే కార్యసిద్ధి. విశ్వాసము క్రియ.
అయితే వీటన్నిటిని కూడా అనుసంధానం చేసేది ఏంటంటే అన్నిటికీ పైన ఉన్నటువంటిది, అన్నిటికీ ఉన్నతమైనటువంటిది ఏంటంటే క్రీస్తు ప్రేమ. భక్తి యందు సహోదర ప్రేమను అమర్చుకొనుడి అని రాయబడి. ఎవరు ఆ ప్రేమ ఎవరిచ్చాడు అనంటే క్రీస్తే. స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమను తీసుకొని వచ్చేటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కొరకై శిలువలో మరణించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. అందులో ప్రేమ ఉంది అని రాయబడి. మనం ఇంకనూ బలహీనమై ఉంది కానీ మన కొరకు ఆయన శిలువలో మరణించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే మనము పరిపూర్ణతలోనికి రావడానికి, మనం పరిపూర్ణులు కావడానికి ఆయన యొక్క, అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఒక మాటను చూడండి, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాలి. ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు. కనుక ఆయన యొక్క పరిపూర్ణతలో నుంచి అక్కడే చూడండి 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందుచున్నాం. కాబట్టి ఆయన పరిపూర్ణతలో నుంచినే నీవు పరిపూర్ణుడు కావాలి. ఆయన పరిపూర్ణతలో, కాబట్టి ఆయన పరిపూర్ణతలో నుంచి నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఆయన మాట గైకొనాలి. ఎప్పుడైతే ఆయన మాట గైకుంటామో, ఆయన మాట వింటే మారుతున్నాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. ఒకవేళ ఈ ధనవంతుడుగా నా సమస్తము అమ్మి ఆయన వెంబడించింటే ఇది నా బైబిల్లో మొట్టమొదటి స్థానంలో ఆ వ్యక్తి ఉండేటువంటి వాడేమో. ఒకవేళ పరలోకపు పట్టణపు పునాదుల మీద ఇతని పేరు కూడా ఉండేటువంటిదేమో. 12 మందిలో తప్పిపోయేటువంటి యోధా యొక్క స్థానంలో ఇతడు చేరిండి ఉండేటువంటి వాడేమో. అయితే వెనుదిరిగాడు, ఆస్తిని చూశాడు కానీ ప్రభు మీద నమ్మకం ఉంచలేకపోయాడు, మాట గైకొనలేకపోయాడు. అతని విశ్వాసంతో కూడా క్రియను కలిపి కార్యసిద్ధి కలుగజేసుకోవడానికి ముందుకు వెళ్ళలేకపోయాడు. ఆ అన్నిటికీ పైనటువంటి క్రీస్తు ప్రేమను అనుసంధానం చేసుకోలేకపోయాడు. కనుకనే అతడు వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన మాట విన్నటువంటి అబ్రహాం తన యొక్క సంతానం 22:17 రాయబడింది. నువ్వు ఈ కార్యము చేసినందువలన నీ సంతానము ఎట్లంట ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమంది ఇసుక రేణువుల వలె నీ సంతానం నిశ్చయముగా అభివృద్ధి పరుస్తాను అని అన్నాడు. దేవుడు నిశ్చయంగా అబ్రహాము యొక్క సంతానాన్ని అభివృద్ధి చేశాడు, 100 ఫలం పొందుకున్నారు. ఇక ఆ ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి జనాంగమే లక్షలు, వేలు కాదు, 100 కాదు, వేలు కాదు, లక్షలు కాదు, ఎవరు లెక్కించలేనంత జనమయ్యారు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మాట వింటే ఆయన సమస్తము చేయగలిగేటువంటి వాడు. కనుక ఆయన మాట విని పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి అటువంటి ధన్యత దేవుడు మనకి కలుగజేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రభు బలంలోనికి మనము ప్రవేశిస్తాం. మోకరించి ప్రార్థనలో ఉండండి.
ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పారు. కనుక ప్రభు మన కొరకై చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి అందులో పాల్పొందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధ పాదములు పొందనాలు. ఈ నూతన ప్రభు దినాన మిమ్మల్ని ఆరాధించి గణపరిశుద్ధగా కృపనిచ్చారు. ఈ సమయంలో తండ్రి మీ పరిశుద్ధమైన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నశించిపోయే మా కొరకై మీ ప్రియ కుమారుని లోకానికి పంపి శిలువలో తన శరీరాన్ని జీవాహారముగా అప్పగించుకున్న ప్రేమ కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో విశ్వాసం ఉంచి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి సిద్ధమైనటువంటి వారు మీ కుడి హస్తాలను చూపించండి. మీ దగ్గర కొట్టి తీసుకుందాం ఉంటుంది. తీసుకొని ముక్క తీసుకొని పక్క వారికి అందేవాడు. తీసుకొని పక్క వారికి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర అనేకుల పాపము నిమిత్తమై చిందింపబడుతున్న నూతన నిబంధన రక్తము, నా శరీరాన్ని తిన్న రక్తాన్ని త్రాగువాడిని కాంతి దినాన్ని నిలుపుదని దేవుడు సెలవిచ్చాడు. కనుక ప్రభు మన కొరకై చిందించినటువంటి నా మూల్యమైన రక్తమును బట్టి కృతజ్ఞత చెల్లించి అందులో పాల్గొందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధ పాదములు వందనాలు. ఈ నూతన ప్రభు దినాన మరోసారి మీ పరిశుద్ధ పాదముల చెంత మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. దయగల మా తండ్రి, మీరు నాయన మా కొరకై మీరు చేయని త్యాగాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నశించిపోయే మా కొరకై మాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి శిలువలో మీ ప్రియ కుమారుని యొక్క అమూల్యమైన రక్తాన్ని మా కొరకై కార్చినందుకే మీకు వందనాలు. ఇలా మీరు చేయని త్యాగం కొరకే మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సిద్ధపడిన వారు మీకు కూడా హస్తాలు చూపించండి. తీసుకొని పక్కవారికి అందివ్వండి. అలాగే మోకరించి ఉండండి, ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈ నూతన ప్రభు దినాన ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే వందనాలు. సమయంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చినందుకే మేము స్తుతిస్తున్నాం. అలాగే మీ బలలో పాల్గొనడానికి కూడా మీరు కనికరించినందుకే వందనాలు. దయగల మా తండ్రి, ఆయన పాలు పొందిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. పాలు పొందలేటువంటి వాళ్ళు కూడా అయితే జ్ఞాపకం చేసుకొని మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఎవరినాయకంగా పాలు పొందితే క్షమించమని వేడుకుంటూ వస్తున్నాం. మీరు మీ రక్తాలను బట్టి మీకు వందనాలు. ఇది కూడా ఆయన కొన్ని కారణాలను బట్టి రాలేకపోయిన మీ బిడ్డలను బట్టి వందనాలు. ఆయా తండ్రి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా కుటుంబాల్లో చేరినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ వైపు చూస్తున్న మీ బిడ్డలందరినీ మీ దయగల స్థలకు అప్పగించుకుంటున్నా, కనికరించండి. దయగల మా తండ్రి, ఇలా ఉన్న సమయంలో తండ్రి మా ప్రభా మీ సన్నిధిలో మోకరించిన బిడ్డలందరినీ, శాలెంలో ఉన్న కుటుంబాలన్నిటినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నాం. దయగల మా తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడా, నాయన మీరే ప్రతి కుటుంబాన్ని బలపరిచి మీ మహిమార్థమై దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా బలహీనంగా ఉన్న బిడ్డల కొరకై ప్రత్యేక జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే కనికరించి సహాయం చేయండి. మీ రాజ మాటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి బలపరచండి, సహాయం చేయండి. అలా నాయన మా ప్రభు నారాయణ కొరకే ప్రార్థన చేస్తున్నాం. సహోదరి గౌరీ కొరకే ప్రార్థన చేస్తున్నాం. బిడ్డమ్మ తల్లి కుమారుడు కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలాగున తండ్రి నారాయణ కొరకే ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. అలాగున తండ్రి వెంకటమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. రాహిలమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. అలాగున తండ్రి దాసుడు మొగిలిడిన కొరకే ప్రార్థన చేస్తున్నాం, కనికరించి బలపరచండి, సహాయం చేయండి. అలాగున తండ్రి మీ దాసుడు గిరిన్న తల్లిదండ్రుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి సహోదరి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం, కనికరించి సహాయం చేయండి, బలపరచండి. రావుల తండ్రి సమయంలో ప్రభా ఆ రీతిగా ఇంకా రీతి బలహీన స్థితిలో ఉన్నారు. అంగంలో దాని కాలటువంటి సహోదరి, అలా ఉన్న తండ్రి మీకు బయట అటువంటి సహోదరుని కొరకును ప్రార్థన చేస్తున్నాం, కనికరించారు. అలా చిట్టి మోజిస్తున్న వారి యొక్క కుటుంబం సంఘం కొరకై, అలా ఉన్న తండ్రి డాడీల వారి యొక్క ప్రతి కుటుంబం కొరకై, అలా ఉన్న తండ్రి సమయంలో ప్రభా మీ దాసాలు అరుపు జ్యోతి వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. నిమ్మలపల్లి జోగు వారి కుటుంబం కొరకై, సంఘం కొరకై ప్రార్థన చేస్తున్నాం, కనికరించాలి. ఇలాగున సమయంలో ఇంకున్న ఆయా బలహీనతలు కలిగి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ప్రభా సమయంలో తండ్రి ఆయన విద్యార్థులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే కనికరించిన ఆయా తరగతుల్లో వారికి కావాల్సిన మీ కృపను అనుగ్రహించి సహాయపడమని వేడుకుంటున్నాం. దేవ తండ్రి యవనస్థాయిటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వివాహాల కొరకే సిద్ధమైనటువంటి బిడ్డలను కూడా కనికరించండి. రమేష్, ప్రవీణ్ వారి వివాహాల కొరకే మీరు జ్ఞాపకం చేసుకుని తగిన సమయంలో మీరు కృపనివ్వండి. రావుల తండ్రి పునాయ యవనస్థాయి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం, మీరే కనికరించి బలపరుస్తున్నాను. ఇంకా ప్రభా సమయంలో తండ్రి నాయన ఆయనగా నిరుద్యోగ సమస్యలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని కనికరించండి. రావుల తండ్రి నాయన ఆయనగా మా ప్రభావ నూతనంగా వివాహం అయినటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రీతిగా తండ్రి సమయంలో వృద్ధులైన వారిని కూడా కనికరించి బలపరచండి, సహాయం చేయండి. అలాగ గృహ నిర్మాణాలు చేస్తున్నటువంటి వారి కొరకును, అలాగ తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించిన బిడ్డల కొరకును ప్రార్థన చేస్తున్నాం, మీరే కనికరించి సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగ తండ్రి ఆయా దేశాల్లో చదివిన మా ప్రియులు కూడా కనికరించి సహాయం చేయండి. ఎదురుగా సమయంలో బ్రాంచ్ సంఘాల్లో ఉంటుంది బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ఆయన ఇంకా బదలపల్లి నుంచి వస్తున్నటువంటి దాసులు సుబ్రహ్మణ్యను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరించండి. మీరే బలపరచలేకున్నటువంటి డాక్టర్ పద్మకును ఆ మందిరం ఇంటి కన్స్ట్రక్షన్ విషయంలో కూడా కనికరించండి. మా చెరుగట్టులో ఆయన ఆ యొక్క ఆనందం అలాగే మనీ వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా కనికరించండి. అలాగే దేవదత్తం గారిని మీరు కనికరించండి. బబులన్న నేను కొరకై అలాగే శుభక్క పేట తండ్రి డాడీ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి. ఇలాగే సమయంలో తండ్రి నాయన ఇంకా గడదృష్టిలో ఉన్నటువంటి కొరకే ప్రార్థన చేస్తున్నాం, మీరే కనిపించండి. మంజూరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే గొడవలో నాయన
రాధిక లక్ష్మి నాయన స్వర్ణ వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని పెట్టుకుంటూ వస్తున్నాం. అలాగే ఏడిపల్లి నాయన గడదోషంతో ఉన్న శ్రీకాకుళంలో ఉన్న ప్రజలు కూడా మీరే కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే కుక్కలపల్లి పాలింపుల్లో ఉన్నటువంటి నాయన మీ దాసులు తండ్రి జాసుల కుటుంబాన్ని ఆవిడ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి బలపరుస్తురండి. నఫ్తాలైన కుటుంబాన్ని అలాగే తండ్రి మీ దాసులు ఆయన శంకరానంతర కుటుంబాన్ని అలాగే పార్వతమ్మను అలాగే తాను అనితాను ఆనందం మీరు జ్ఞాపకం చేసుకోండి. శివ కుటుంబాన్ని రాధమ్మ కుటుంబాన్ని మీరు కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. మీరే నాయన బలపరిచి సహాయం చేయండి. నల్లగొట్టుకులో ఉంటున్నాయన బుడ్డాలను చిన్న బుడ్డాలను వారి కుటుంబాలను మీరు కనికరించి బలపరచండి, సహాయం చేయండి. అలాగే బాలాజీ కుటుంబాన్ని అలాగే తండ్రి నాయన గోపాలను బుడ్డాక వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగే తండ్రి సమయంలో పూజగంతులో ఉన్నటువంటి సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించడానికి మీరు శ్వాసను కూడా జ్ఞాపకం చేసుకొని బలపరుస్తున్నారని ఇలాగే తండ్రి సమయంలో ప్రభా ఇక లక్ష్మీనాయక తాండాలో ఉన్నటువంటి డానియల్ కుటుంబాన్ని మీరు కనికరించండి. పిల్లల చదువులు మీరు కృపణించి సహాయపడుతున్నామని పెట్టుకుంటున్నాం. వారి తల్లిగారిని కూడా మీరు బలపరచండి. తన సహోదరుని కుటుంబాన్ని అలాగా తండ్రి నాయన వారి వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక సుభాష్ రమేష్ కూడా మీరు కనికరించి తన వివాహం కొరకే కూడా వేరే సంవత్సరం సిద్ధపరచమని అట్లా ఆటంకాలు తొలగించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ కొత్తూరులో ఉన్నటువంటి ఆయన ఇజ్రాయెల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆనంద హరి వారి కుటుంబాలను కూడా కనికరించండి. మీరే నాయన మీ సమాధానం ఇచ్చి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే గడ్డూరులో ఉన్నటువంటి కృష్ణప్ప గడ్డూరావు కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించి సహాయం చేయండి. గడ్డూరావు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాం. నాలుగు తండ్రి పట్టపల్లో ఉన్నటువంటి నాయన మీ దాసులు వెనకన్నాను కొరకే ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబాన్ని బిడ్డలను కనికరించండి. నాయన ప్రాంతంలో తన బిడ్డలను కూడా మీరు తన కుటుంబాన్ని కూడా భద్రపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే మీ దాసులు తండ్రి నాయన బిన్యామిను వారి తండ్రి గారిని వారి సహోదరులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని కనికరించండి. అలాగే వారి అత్తమ్మ వారి కుటుంబాన్ని కూడా కనికరించండి. అక్కడ నాయన నాగరాజు కుటుంబాన్ని బిడ్డలను అలాగే తిమోతిని అలాగే జ్యోతి వారి కుటుంబాన్ని అలాగే తండ్రి నాయన ముత్యాలమ్మ బిడ్డమ్మ వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాం. అక్కడ సంఘాన్ని కూడా మీరు కనికరించి బలపరుస్తున్నాను. అలాగే ప్రభా సమయంలో తండ్రి చింతవరకులో ఉన్నటువంటి నాయన బుడ్డమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇస్తేరమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించారు. అలా మాడవరకులో ఉన్నటువంటి నాయన మరియమ్మను జ్ఞాపకం చేసుకోండి. గొలపలోని సంగమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాగరంలో ఉన్నటువంటి నాయన సమాధానం కూడా కనికరించి మీరే బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే గడువారకులో ఉన్నటువంటి నాయన లక్ష్మమ్మను నెలవేని జ్ఞాపకం చేసుకోండి. సీతమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలాగే శామడమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. శారమ్మ కూడా కనికరించండి. తన ఇంటి విషయంలో కూడా రూపు చూపించండి. అలాగే ప్రేమీలమ్మ వారి యొక్క తండ్రి గారిని కూడా కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే తండ్రి గోసివారిపల్లి కారాజులో ఉన్నటువంటి బిడ్డలను కూడా కనికరించండి. రామచంద్ర కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి సమయంలో ఆయన ఎలంపలో ఉన్నటువంటి మా తల్లి గారిని సరోజను కూడా కనికరించండి. ప్రభావితానికి రావడానికి రూపు చూపించమని వేడుకుంటున్నాం. అలాగే కమలా వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తన యొక్క సహోదరులు కూడా రక్షించడానికి సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. ఇలాగ తండ్రి దాశిపల్లో ఉన్నటువంటి ఆయన గాయ జీవితమును జ్ఞాపకం చేసుకోండి. అలాగే సాలమును తన పాపమును మీరు కనికరించండి, బలపరచండి. ఇలాగ వారికిలో ఉన్నటువంటి నాయన మీ దాసపు కుటుంబాన్ని అలాగ నాయన నాగైన అలాగ తండ్రి సిద్ధమును జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మీరు బలపరిచిన సావిత్రమును కనికరించండి. అలాగే తండ్రి నాయన యొక్క సీతమ్మ కొరకే హనుమంతుడి కొరకే సుబ్రహ్మణ్యం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. సింబర్పలో ఉన్నటువంటి ఆదమును సుశీలమ్మ తల్లిదండ్రులను అలాగే తండ్రి ఆంజనేయ కూతురు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి, సహాయం చేయండి. ఇదిగా తండ్రి సమయం ఆయన పొదువులో ఉన్నటువంటి కిట్టలను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే వెంకటమ్మ కుటుంబం కొరకే రెడ్డమ్మ కొరకే గంగిరెడ్డి వారి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కుటుంబాలుగా వారిని బలపరచండి. వ్యవసాయంలో వారికి వచ్చిన నష్టం నుంచి తప్పించి సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ సమయంలో ఆయన యొక్క తండ్రి సింగవార్పులో ఉన్నటువంటి ఆయన రెడ్డతాత బిడ్డలను కూడా కనికరించండి. కేశవాన్ని జ్ఞాపకం చేసుకోండి. రుద్రాలు రావను కూడా కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి మాలయంతం కొండూరు ప్రాంతంలో పిల్లలను కూడా కనికరించండి. ఇలాగ గిరిపల్లో ఉన్నటువంటి వెంకటమ్మ కొరకై
అలాగే తండ్రి తండ్రి వెంకటరమణ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం, పరిగణించాను. అలాగే ప్రభా సమయంలో తండ్రి దాని మరుపల్లో ఉన్నటువంటి దాని మీద ఆశ్రమం యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వెంకటమ్మను ఆశీర్వాదమును కౌల పిల్లలను అలాగే తండ్రి కృష్ణ కుటుంబాన్ని హృదయమును మీరు జ్ఞాపకం చేసుకుని పూర్ణమును కూడా కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే తండ్రి కృష్ణ పిల్లలు ఉన్నటువంటి నాయన కుమారుడు కుటుంబాన్ని రెడ్డప్పును మీరు జ్ఞాపకం చేసుకుని వారు కూడా మీ వైపు చూడగలిగినట్టుగా సహాయపడండి. అలాగే మంగళం కాలేజీలో సహోదరి గౌరీని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. ఆయా సమయాల్లో వచ్చేటువంటి బిడ్డలను కూడా మీరు కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగే తండ్రి ఏడులో ఉన్నటువంటి ఆయన రూబేన్ వారి కుటుంబం వారికి ప్రార్థన చేస్తున్నాం. సేనాను శంకరాను కేశవాను వెంకటరమణను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లి గారు మీరు కనికరించండి. అలాగే గట్టపను కుటుంబాన్ని అలాగే రాజు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తనకి ఇచ్చిన బిడ్డను కూడా పెట్టుకుంటున్నారు. తల్లికి బిడ్డ కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇలాగ తండ్రి పెద్దక్కను కూడా కనికరించమని పెట్టుకుంటూ వస్తున్నాం. అలాగే మాగాణంలో ఉన్నటువంటి నాయన ఆములను కూడా కనికరించండి, మీరే బలపరిచి సహాయపడండి. ఇలాగ తండ్రి కథాలకులు నారాయణ కొరకే ప్రార్థన చేస్తున్నాం, మీరు కనికరించండి. అమ్మిగానిలో ఉన్నటువంటి నాయన నా యొక్క వాణి వెంకటేశ్వర కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లి గారిని కూడా తండ్రి కను దృష్టి కలగజేయండి, కనికరించండి. ఇలాగ తండ్రి నాయన శివనకులో ఉన్నటువంటి నాయన నిరంజన కుటుంబాన్ని వసంతమ్మను అలాగే వెంకటరమణను తండ్రి ఆంజప్పును మీరు జ్ఞాపకం చేసుకోండి. అలా శంకరమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. మీరు ఎవరిని బలపరిచి సహాయం చేయండి, కలవరాలన్నీ కూడా తొలగించండి. అలాగే తండ్రి రాజులో ఉన్నటువంటి బాబు కుటుంబాన్ని శారదను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే కౌరేపల్లి సున్నేపల్లిలో ఉన్నటువంటి బిడ్డలను కూడా కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి సమయంలో ప్రభా ఇలాగ మార్పులో ఉన్నటువంటి నాయన లక్ష్మణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. సింగిరిగుంట ప్రాంతంలో ఉన్న బిడ్డలను కూడా కనికరించమని వేడుకుంటున్నాం. అలాగే బట్టమదుల్లో ఉన్నటువంటి మనీని ఆయన వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సందాజనను అలాగే మగిలమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. అలాగే తండ్రి పార్వతమ్మ కుమారుల కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరే కనికరించి చూపించమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే తండ్రి ఆయన సమయంలో ప్రభా మెట్టపల్లో ఉన్నటువంటి లేవి వారి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం, మీరే కనికరించండి. నా హరిని అలాగే వారి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా కుటుంబం రక్షించమన్నట్టుగా సహాయపడుతున్నాను. తన వివాహ విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి నాయన యొక్క తండ్రి చంద్రకళమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. నా గురుకులం మిమ్మల్ని కూడా కనిపించి నా కుటుంబాన్ని కూడా రక్షించుకున్నామని వేడుకుంటున్నాం. విశ్వనాథ కొరకే ప్రార్థన చేస్తున్నాం, కనికరించండి, సహాయం చేయండి, బలపరచండి. ఇలాగ తండ్రి సమయంలో ఆయన ప్రిన్సిపల్ ఉన్న సహోదరి కొరకే ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా జ్ఞాపకం చేసుకుని కనిపించి బలపరచండి. అలాగతో పాటలో ఉన్న బిడ్డలను కూడా మీరు కనిపించి బలపరుస్తున్నామని అలాగ తండ్రి నక్కమండలో ఉన్నటువంటి మరియమ్మను సుధాకరను డాక్టర్ ఆనందరాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని కూడా మీరు బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి పిల్లల వివాహ విషయాలు కూడా మీరు సహాయపడండి, కనికరించండి. ఇలాంటి సమయంలో తండ్రి ఆయన మరి మాకు పిల్లలు ఆయన ఆమె దాసరి పద్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం, గౌరవ కొరకే ప్రార్థన చేస్తున్నాం. రామచంద్ర కుటుంబాన్ని జయరాముల కుటుంబాన్ని అలాగే తండ్రి హర్షిత వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి జానైజక్ వారి తల్లిదండ్రులను ఆయనకు వారి కుటుంబాన్ని కూడా మీరు కనిపించి సంపూర్ణంగా రక్షించుకోమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగే తండ్రి సమయంలో ఆయన శ్యామలమ్మ కొరకే కూడా జ్ఞాపకం చేసుకొని కనిపించాను. రీతిగా ఆయన సమయంలో తండ్రి నల్లగొట్టుకుల్లో ఉన్నటువంటి ఆయన మిదాస్ ఆదినారాయణ తన కుటుంబం కొరకే తన అల్లుడు సురేష్ కొరకే ప్రార్థన చేస్తున్నా పరిగణించాను. అలాగే కొత్తపల్లిలో ఉన్నటువంటి ఆయన మీ దాసుడు తండ్రి నాయన కాటమని కొరకే ప్రార్థన చేస్తున్నా కనికరించండి. నాడు సిట్టి వారి కుటుంబాన్ని తండ్రి రెడ్డప్పని వారి కుటుంబాన్ని వెంకటనారాయణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మీరే కనికరించండి. కొత్తపల్లిలో ఉన్నటువంటి ఆయన యొక్క నాయన తండ్రి మీ దాసుడు ఎల్లమ్మక్కన కుటుంబాన్ని అలాగే అగిస్తిని ఇజ్రాయల్ వసంతమును మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని వేడుకుంటూ వస్తున్నారు. రీతిగా నాయన ఈ సమయంలో బండ్లపల్లో ఉన్నటువంటి రెడ్డప్ప కుమార్తె స్టేజ్ కొరకే ప్రార్థన చేస్తున్నా, మీరే కనికరించి బలపరిచి సహాయం చేయండి. రావణ తండ్రి గురుపల్లో రెడ్డమ్మ వారి తల్లిని కుమారులను కూడా కనికరించండి. ఆ గ్రామంలో ఉన్న తండ్రి అనేక మంది మేము వైపు చూడగలిగినట్టుగా సహాయపడండి. అలాగే తన అల్సాపురం ఉన్నటువంటి నిరాతమును కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆమె దాసుడు ఉదయం కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరే కనికరించి సహాయం చేయండి. తండ్రి సమయంలో ప్రభా కొంచెం పనులు ఉన్నటువంటి సీతమ్మను కూడా కనికరించండి, మీరు బలపరచండి. నాయన విశ్రాంతి కూడా నడిపించండి, సహాయపడండి.
ఇటీవలలో మా యొక్క బంధుమిత్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. మీరే కనికరించి సహాయపడమని వారు కూడా మేము సంపూర్ణంగా ఎరగలిగినట్లుగా సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. రాను తండ్రి సౌడేపల్లి ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నైట్ వాచ్మెన్ వెంకటరమణను రావణ తండ్రి నాయన మీద ఆశలు నా ప్రభా ఈశ్వరం కూడా మీరు కనికరించి బలపరచాలి. అలా ఎర్రమంటలో నాయన సరోజమును శ్రీకుంతలమును పెద్దలను తండ్రి మీరు కనికరించండి. రావణ పెద్దను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని వేడుకుంటున్నాం. రావణ సమయంలో తండ్రి సౌడపులో ఉన్నటువంటి నాయన మామూలు సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కనికరించండి. మా లక్ష్మమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే బలపరచండి. నాయన తనలో ఉన్నటువంటి వ్యాధిని తొలగించండి, విశ్వాసాన్ని బలపరచండి. విధంగా తండ్రి బైబిల్లో ఉన్నటువంటి నాయన మీద ఆశ్రయేశ్వాదం కుటుంబాన్ని, అలాగే తండ్రి జాకోబు కుటుంబాన్ని, అలా కాళీ కుటుంబాన్ని, రూతమ్మ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే సిద్ధపాటులో ఉంటున్న ఆయన తండ్రి జాగ విమలప్ప వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగే తండ్రి సమయంలో ఆయన కొత్త రోడ్లో ఉన్నటువంటి దేవదారుని కుటుంబాన్ని కూడా కనికరించండి, సాగుకుండా బలపరచండి. లదీవులో ఉన్నటువంటి నాయన దాసులు, లాజులు, మోసే, జోసఫ్ అన్న, జయన్న కుటుంబాలు తండ్రి బాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించి ఆశ్రయించి బలపరచడం ఉన్న విశ్వాసులందరినీ కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ గొలపల్లో ఉన్నటువంటి ఆయన దాసుల వారి పనులు కనికరించడం తన ఇంటి విషయంలో కూడా సహాయపడండి. మీరే చూపించమని వేడుకుంటున్నాం. అన్నటువంటి ఆయన ఆ యొక్క తండ్రి గుణము కొరకై, శంకర కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. అలాగే తండ్రి ఆయన కాకిలో ఉన్నటువంటి రత్నమానను, అలాగే బాబు కుటుంబాన్ని, ప్రేమను కూడా కనికరించి మీరే బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి సమయంలో ఆయన కాగిస్లో ఉన్నటువంటి మీద ఆశలు తండ్రి ఆయన ఏసత్వను వారి తల్లి గారిని, రావణ తండ్రి రమణమ్మను, శాంతమ్మను కూడా కనికరించండి. మీరే బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రావణ పులింపల్లో ఉన్నటువంటి ఆయన మీద ఆశలు నాయన ప్రకాశమను, ఇద్దరు కుమార్తెల కుటుంబాలను, తండ్రి మోషే డానిని, రాజక్క వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. మీరు బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. నాలుగు గిరిబాబుకి కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం మీద దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి సమయంలో ప్రభా ఆ రీతిగా అక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పిల్లలు కూడా మీరు కనికరించండి. ఆ పెద్దూరులో ఉన్నటువంటి పెద్ద అభి కొరకై ప్రార్థన చేస్తున్నాం. నన్ను కూడా కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి గింగిరెడ్డి తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి సమయంలో ఆయన తండ్రి మల్లుపులో ఉన్నటువంటి విధాసాల దేశం కొరకై కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. రావణ మంజు వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే వారిని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రావణ తండ్రి సమయంలో ఆయన కావాల్సిన కాలంలో ఉన్నటువంటి నారాయణ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చదల్లో ఉన్నటువంటి వెంకటస్వామి కొరకై, సురేష్ వారి కుటుంబం కొరకై ప్రార్థన, రత్నమ్మ వారి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రీతిగా నాయన సమయంలో తండ్రి ఇంక నా రీతిగా ఆయా గ్రామాల్లో ఎవరైతే మర్చిపోయామో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రాగాన్ని కలిసినప్పుడు కూడా కనికరించండి. మీ సన్నిధికి నడిపించినటువంటి సహాయపడమని వేడుకుంటున్నాం. రావణ తండ్రి బంచిపల్లి లక్కుంట్లో ఉన్నటువంటి మీ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా కనికరించి బలపరచండి. రావణ తండ్రి పట్టణంలో ఉన్న మీ బిడ్డలందరి కొరకే కూడా మీ సన్నిధికి వస్తున్నాం. మీరే కనికరించి సహాయం చేయండి. ఇదిగో మీ సహాయానికి వచ్చిన మీద ఆశలు పనకరాజు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డను కూడా బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రావణ తండ్రి తన కళకు ఇచ్చినటువంటి బిడ్డను కూడా బట్టి మీకు వందనాలు. తల్లికి బిడ్డ కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. కళావుల తండ్రి ఆ మంజు సుబ్రహ్మణ్యం కూడా మా వద్దకు తీసుకొచ్చినందుకే వందనాలు. మీ బిడ్డలను కూడా బలపరచండి. సంపూర్ణ రక్షణ తండ్రి మిమ్మల్ని వెంబడించి కుటుంబంగా మిమ్మల్ని వెంబడించే భాగ్యం మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. రావణ తండ్రి మీద ఆశలు నాయన ఆ ప్రేటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కనికరించండి. కుటుంబానికి సంపూర్ణ రక్షణ మీద దయచేయండి. పాలు కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనిపించి బలపరి సహాయం చేయండి. నాయన మీరే వ్యాపారంలో కూడా సహాయపడతారని రాబోయే సమయంలో తండ్రి మీ దాసుడు దిలీప్ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనిపించి తన ప్రయాణాలను తోడుగా సహాయపడతారండి. అలాగా పోయిన వారు పెద్దమ్మ సాలమ్మ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబం కూడా తండ్రి మీరు వారి బిడ్డలను ఓదార్చి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే తండ్రి సమయంలో ప్రభా మీ దాసుడు తండ్రి పటేల్ ఆండ్రూస్ గారు కూడా తండ్రి లోకాన్ని వదిలిపెట్టాడు.
అలాగే తండ్రి వారి కుమార్తె మనోరాలు వారిని కూడా కనికరించండి. వారికి కావాల్సిన భద్రత మీ రక్షణ సంపూర్ణంగా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి తల్లి తండ్రి లేకుండా కుటుంబాన్ని ప్రభావ మీరే దర్శించండి. ప్రభావ మీ వైపు మళ్ళించుకోమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ సమయంలో సరస్వతను కూడా జ్ఞాపకం చేసుకొని కనికరించండి. గడురవును కూడా కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి సమయంలో ఆయన మీ దాసులు చూసుకున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన ఇంటి విషయంలో తన అక్కర్లన్నీ కూడా మీరు తీరుస్తూ సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. ఇలాగ మీ దాసులు గిరిన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించి సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు కూడా తండ్రి ఇక్కడ రావాలని తలపు కలిగి ఉండగా వారి ప్రయాణంలో కూడా మీరు తోడుగా కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. సహోదరి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పిల్లలు కూడా మీరు బలపరచండి. అలాగే తండ్రి వారు కూడా సుజూప్రేమ్ వారు కూడా వాహనాన్ని కొనుక్కోవాలని తలపు కలిగి ఉండగా మీరే వారి ప్రార్థనలు అంగీకరించండి. మేలుకై జ్ఞాపకం చేసుకోవడమని వేడుకుంటూ వస్తున్నాం. ఇంటి పని విషయంలో కూడా తనకు కూడా కావాల్సిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. తన కష్టార్థాన్ని మీరు ఆశీర్వదించండి. ఇలా తండ్రి సమయంలో ప్రభా మీ దాసులు కిరణాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. తనని బట్టి ఆయన తన కుటుంబంలో ఉన్నవారు కూడా శరణన్న వారి కుటుంబం కూడా రక్షించబడుతుగా సహాయపడుతురండి. నాయన మీరే ఆ కుటుంబాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే మీ దాసులు నాయన శుభూషణ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. చిన్నకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. వారి అక్కర్లన్నీ కూడా మీరే నాయన తీర్చుకురండి, సహాయం చేయండి, బలపరచండి. అలాగే మీ దాసులు నాయన చంద్రన్న కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. రాణమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. దాని వారి స్వగ్రామానికి వెళ్ళారు. అక్కడ పరిస్థితులన్నింటినీ మీరు తోడై ఉండి సహాయం చేయండి, కనికరించి బలపరచండి, ఆరోగ్యం కూడా దయచేయండి. ఇలా రోహిత్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆనందం కూడా మీరు కనికరించండి, మీ రక్షణలోకి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న తండ్రి ఈ సమయంలో నా ప్రభా రీతిగా మీ దాసుల వాళ్ళ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించి సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. తన కుమార్తె విషయం కూడా జ్ఞాపకం చేసుకొని సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న తండ్రి సమయంలో ప్రభా మీ దాసుల భాషల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఉమక్క కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, మీరే బలపరిచి సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న తండ్రి మీ దాసులు ఆయన బెన్యామీన్ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి బలపరచండి. నాయన విజయ్ కొరకే కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డలు కూడా రక్షణలోనికి నడిపించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా తండ్రి సహోదరు హరినా కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి పిన్ని కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించండి, సంపూర్ణ రక్షణ మీరు అనుగ్రహించండి. మీ చేతుల్లో పెడుతున్నాం, ఇష్టానుసారంగా బలపరచండి. అలాగే తండ్రి లక్ష్మీ టీచర్ను రమణను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా కనికరించిన ఆయన మీరు బలపరచండి, వారి అక్కడ మీరు తీర్చమని వేడుకుంటూ వస్తున్నాం. వారి తల్లి గారికి కూడా కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, బలపరచిన శుభరత్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న తండ్రి మంజుని బట్టి ఆయన తన యొక్క తల్లిదండ్రులు సహోదరులు కూడా రక్షింపబడినట్లుగా చూపించండి. అలా ఉన్న తండ్రి రామకృష్ణను రమణను బట్టి మీకు వందనాలు. వారిని కూడా మీరు కనికరించి సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న తండ్రి సమయంలో ప్రభా మీ దాసుల భాగ్యం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాయుడు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. సిద్ధి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే మీ దాసులు నాయన ఎలక్ట్రీషియన్ సూర్య కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి తను కూడా బలపరచండి, సహాయం చేయండి. అలాగే జాకీర్ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే బలపరచండి, సహాయపడండి. ఇలాగ తండ్రి సమయంలో ఆయన మీ దాసులు ఉన్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలా కూడా కనికరించండి, మీరే బలపరచండి, సహాయపడండి. రవి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా తండ్రి ఆయన రీతులుగా మా ప్రభా ఇప్పుడు తండ్రి మీ దాసులు నా కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు అతను కనికరించండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఇలా తండ్రి సమయంలో ప్రభా మీ దాసులు తండ్రి నాయన వెంకటం నా కొరకే ప్రార్థన చేస్తున్నాం. తను వాటిలో నష్టపోయాడు, మీరు కనికరించిన ఆయన మీరే పరిపూర్ణమైనటువంటి మీ కృపను అనుగ్రహించి మీ వైపు చూడగలగడానికి సహాయం చేయండి, కనికరించండి. ఇలా ఉన్న తండ్రి సమయంలో ప్రభా ముగిన కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, వారి తల్లి గారిని కూడా మీరు బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ రక్షణ కూడా ఆ కుటుంబానికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇలా ఉన్న తండ్రి నాయన మీ దాసుల సందీప్ వారి కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు వారిని కూడా కనికరించి బలపరిచి సహాయం చేయండి. అలా ఉన్న తండ్రి నాయన యొక్క హెడ్ కానిస్టేబుల్ ఆచార్య వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు వారిని కూడా కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న తండ్రి నాయన మీ దాసులు మోహన్ బాబు కొరకే ప్రార్థన చేస్తున్నాం.
మీరే కనికరించి బలపరచండి. అలాగే తండ్రి లక్ష్మీ ప్రభావం తనకి ఇచ్చిన బిడ్డలను గోపాల్ రెడ్డిని, వెంకటరెడ్డిని, రెడ్డప్పలను మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగా ప్రభా సమయంలో తండ్రి నాయన రీతులుగా ప్రభావితమును వారి అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకున్నటువంటి బలహీనతలను కూడా తొలగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. రావుతారు కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా కనికరించండి, విశ్వాసం బలపరిచి రక్షణ కొరకే సిద్ధపరచమని వేడుకుంటూ వస్తున్నాం. సమయంలో తండ్రి నాయన దాసుడు నాయన ఉదయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి బలపరచండి, సహాయం చేయండి. దేవభాషలే వారి కుటుంబాన్ని కూడా దేవ తండ్రి ప్రకాశం రవిని వారిని కూడా కనికరించి మీరే బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రావుడా తండ్రి సమయంలో ప్రభా రీతిగా తండ్రి దాని బ్రాహ్మణ భాగ్యం కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క తోడుకోవడం కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. ఆ లావణ్య వివాహ విషయంలో కూడా తండ్రి మీరే తగిన సమయంలో దాని విచిత్రానుసారమైన సంబంధం మీరు అనుగ్రహించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. రావుడ తండ్రి సమయంలో మా ప్రభా దాసు తండ్రి నాయన రమణ కొరకే ప్రార్థన చేస్తున్నాం. తను కనికరించండి. తన యొక్క తండ్రి పండు కూడా మీరు తోడైన సహాయపడుతున్నామని వేడుకుంటూ వస్తున్నాం. నాయన రవి కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలా తండ్రి కళావతమును శారదమును మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. మీరే బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న తండ్రి నాయన మీ దాస నారాయణ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి సహాయం చేయండి, బలపరచండి. నాయన దండాసు కొరకే ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరే కనికరించి పరమేశ్వరం కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరే కనికరించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా తండ్రి నాయన మీ దాసు దండాడు కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. ఇలా తండ్రి రాజేంద్ర కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. శ్రీరాములను ధనమును మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించి బలపరచండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం. స్వప్న కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. రావుల తండ్రి నాయన సమయంలో లాభ్యం తండ్రి సుబ్రహ్మణ్యం కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మీరే కనికరించిన ఆయన తనకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తన పిల్లలకు ఆవశ్యంగా కూడా మీరే చూపించి సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. ఇలా డాక్టర్ ప్రసాద్ రావు గారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించండి, బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. సర్వేరు ప్రసాదం కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించి సహాయం చేయండి, చూపించండి. ఇలా ఉన్న తండ్రి నాయన మీ దాసు దంపతులను సుధాకరణ కొరకే ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. అలా తండ్రి కింగ్స్లీ అన్న కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలా జోసఫ్ తన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాం. తన కుమారుడు ఆశయం కూడా తండ్రి మీరే సహాయపడండి, కనికరించండి. అక్కడ సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలా తండ్రి నాయన యొక్క దాక్షిణ్యాన్ని రోహితులు చిన్నాను అభిలాష కృపాను జ్ఞాపకం చేసుకుని మీరే కనికరించి మీ భద్రత దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. అలాగే తండ్రి ఆయన బ్రాంచ్ సంఘాలన్నింటినీ కూడా మీరు బలపరిచి సహాయం చేయండి. అలాగే పొలమనేరు, చిత్తూరు, నాయన తిరుపతి, కడప, హెబ్రోన్, నల్గొండ ప్రపంచమంతటా చదివినటువంటి సంఘంలో సహవాసాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాను. కనికరించండి. ఆ చిన్న డాక్టర్ గారి కుటుంబాన్ని కూడా కనికరించండి. అక్కడ వారి పరిచయం కూడా మీరు దీవించండి. ఇక్కడ తండ్రి ఉదయ సాయంకాలంలో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తండ్రి ఆయన తన కలిగిన భారాన్ని బట్టి మీరే తనకు కావాల్సిన బహుమానం దయచేయండి. అనుదినము తండ్రి వాక్యాన్ని అందిస్తున్నటువంటి మీ దైవ దాసులందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం. మీ దాసులు ఇజ్రాయల్ గారిని పీకే సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఆయన అనుదినం కూడా తిమోతేయును మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి. నాయన తండ్రి మీ దైవ దాసులందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. దైవ తండ్రి ఇలా ఉన్న నాయన ఉదయకాలం నుంచి ఇంతవరకు మీరు మాకు తోడైనందుకే ఉన్నారు. ఇలాగ శాలెంలో ఉన్నటువంటి కొరతలు కూడా మీరు ఎలుగులు మీ మహిమల నుంచి తీర్చండి. నాయన నియమితమైన ప్రతి కుటుంబానికి కావాల్సిన భారం మీద దయచేయండి. నాయన ఇంతవరకు నాయన చేయని పనుల్లో మీరు తండ్రి వారి వారి హస్తాలను మీరు బలపరుస్తూ సమర్పించుకుంటూ ప్రయాసపడుతూ ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ఈవిని బట్టి నాయన మీ అత్యధికమైన బహుమానం వారి కుటుంబాలకు, వారి పిల్లలకి, వారి ప్రయత్నాలన్నింటినీ మీరు తోడైన సహాయపడమని వేడుకుంటూ వస్తున్నాం. దయల తండ్రి పెయింటింగ్ విషయంలో సహాయపడండి, కనికరించండి. వాయిద్యాలు అలాగే తండ్రి సౌండ్ సిస్టమ్ విషయంలో, సండే స్కూల్ విషయంలో, దాని చుట్టూ ఉన్న స్థలం విషయంలో బలహీనమైన హస్తాలను మీరు బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. కనికరించి సహాయం చేయండి. అలాగే తండ్రి పని ముగించుకుని డెడికేషన్ కొరకే కూడా నాయన మీ చిత్తమైతే సిద్ధపరచమని వేడుకుంటూ వస్తున్నాం. సహాయం చేయండి, కనికరించండి. ఈ యొక్క నాయన కరోనా ఆటంకాలను బట్టి నాయన లాక్డౌన్ సందర్భంగా తండ్రి మీ సన్నిధికి రాలేకపోయిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. ఆయా కుటుంబాలను ఆయన దీవించి ఆశ్రయించండి, బలపరచండి. నాయన గుండ్రపల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు కనికరించి నాయన బలపరచండి, సహాయం చేయండి.
ఆ సంఘాన్ని కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి. అలాగే తండ్రి మునప్పుడు లేవి ప్రభావ మీరు కనికరించి బలపరచండి. అలాగే తండ్రి నారాయణ కొరకే తండ్రి తండ్రి ఇష్టం కొరకే ప్రార్థన చేస్తున్నా, నరసమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నా, లక్ష్మి తండ్రి నాగడి కొరకే ప్రార్థన చేస్తున్నా, కనికరించండి. అలాగే శ్రీనివాసం కాంతమ్మ కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి. అలాగే నిర్గమ మహేంద్ర కొరకే ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆయన తండ్రి సోఫియా ఆంటీ కొరకే ప్రార్థన చేస్తున్నా, కనికరించండి. మీరే బలపరచమని విసుకుంటూ వస్తున్నాం. ఇలాగ తండ్రి నాయన ఇంతవరకు కూడా తండ్రి సంఘం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పట్ల మీరు కనికరించి వారి అక్కడ మీరు తీరుస్తూ వచ్చినందుకే ఉన్నారు. ఇలాగ తండ్రి ఇప్పుడు ఎవరైతే ఏ అవసరత కలిగి ఉన్నారో వారు మీరు ఎరుగురు మీ మహిమలో నుంచి తీర్చండి. పుంగనూరులో ఉన్న సంఘాలన్నింటినీ దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలాగ కరోనాతో బాధపడుతున్నటువంటి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధ్యక్షులు అధికారులు మీ వైపు చూడగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాం. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాను. బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి మీరు సెలవిస్తున్నాను. మీ వైపు చూడగలగడానికి సహాయం చేయమని కనికరించమని. అలా ఉన్న తండ్రి నాయన యొక్క తండ్రి ఈ అనారోగ్య పరిస్థితుల్లో డ్యూటీలు చేసినటువంటి నాయన వైద్య సిబ్బందిని, పోలీసు వారిని, పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరుస్తున్నామని వేడుకుంటూ వస్తున్నాం. వాలంటీర్లందరినీ జ్ఞాపకం చేసుకుని కనికరించండి. ఇలాంటి సమస్తం కూడా మీరు కొరకు జ్ఞాపకం చేసుకోండి. శాలెంలో ఉన్న కుటుంబాలన్నింటినీ మరోసారి మీ ప్రోక్షణలు చేస్తూ మీ దీవెన ఆశీర్వాదం ఆరోగ్యమును కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలో గమనించండి. ప్రకటనలో గమనించండి. తిరిగి మరలా సాయంకాలం 7 గంటలకి మనము కూడుకుంటాము. 7 గంటలకు మరలా ఆయా స్థలాల్లో మీరు కూడా కూడరండి. తర్వాత ఉదయం సాయంకాలం యథాప్రకారం ఇక డ్యూటీలకు వెళ్ళేంత వరకు ఉదయం సాయంకాలం కూడా ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఆయా ప్రాంతాల నుంచి కలుస్తుంటున్నారు. మీరు కూడా ఇంకా ఎవరైనా కలవకపోతే మీరు కలవండి. అది సహోదరుడు జాన్, సహోదరుడు మోషే వారికి ఫోన్లు చేస్తే మీరు ఆ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇక ఆదివారం ఉదయకాలము, సాయంకాలము, మంగళవారం సాయంకాలము, శుక్రవారం ఉదయం సాయంకాలం మందిరంలో జరిగేటువంటి ఈ ప్రార్థన సమావేశాలన్నీ కూడా లైవ్లో వస్తూ ఉంటాయి. అది మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే సహోదరుడు కుమారుని అడిగితే కుమారు మీకు ఆ వివరాలు తెలియజేస్తారు. ఇది జ్ఞాపకం పెట్టుకొని అన్ని సందర్భాల్లో కూడా మీరు ప్రార్థన కొరకై కూడా రావాలని మీకు మనవి చేస్తున్నాం. తర్వాత ప్రార్థన అంశాలన్నీ కూడా మీకు ఫోన్లో తెలియజేశారన్నీ కూడా. మీకు ఇంకా ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే ప్రార్థన సమయంలో కాకుండా మిగతా సమయంలో మోషేకి మీరు తెలియజేస్తే, పుంగనూరులో ఉన్నటువంటి సహోదరుడు మోషేకి మీరు తెలియజేస్తే ఆ విషయాలన్నీ కూడా తర్వాత తెలియజేస్తాను. అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మంగళవారం స్త్రీల మీటింగ్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి, హెబ్రోన్ నుంచి ఫోన్లో కాన్ఫరెన్స్ కాల్లో ఉంటుంది. దయచేసి అందరూ కూడా మీరు కలిసి రావాలని మనవి. ఇవి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మందిరం యొక్క మిగిలినటువంటి పనుల కొరకై దయచేసి అందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ముగింపు పనులు ఈ పెయింటింగ్ విషయమై పెయింటింగ్ పోయిన వారమే వస్తామన్నారు, అయితే కొంచెం ఆలస్యం అవుతా ఉంది. కనుక దేవుని చిత్తమైతే రేపు వారంలో ఈ పెయింట్ వర్క్ జరిగేటట్టు ప్రార్థన చేయండి. ఆ విషయమై సహోదరులుగా కలిసి కొంత మాట కూడా ఉంది, ప్రార్థన చేసుకుంటారా ప్రారంభించాలా. కాబట్టి సహోదరులు కూడా కలిసి రావటానికి. తర్వాత పెయింటింగు, సౌండ్ సిస్టమ్, వాయిద్యాలు,
తర్వాత చుట్టూ ఉన్న స్థలం విషయము, సండే స్కూల్ విషయం, ఇది జ్ఞాపకం చేసుకొని మీరు భారం కలిగి ప్రార్థన చేయండి. తర్వాత త్వరగా అందరూ కూడా కూడుకొని ప్రార్థన సమావేశాలు జరిగేటట్టుగా ఈ కరోనా వ్యాధిని దేవుడు తొలగించేటట్టు, ఆ వ్యాధి కొరకే బాధపడేటువంటి వారందరి కొరకే కూడా ప్రార్థనలో చేయి. ఇవి ముఖ్యమైనటువంటి ప్రార్థన అంశాలు. ఇప్పుడు మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటుగా దేవుని కాళ్ళకు సమర్పించుకొని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకున్నాం. తర్వాత ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు, బల్ల కొరకే వచ్చేటువంటి వారు ఇంకా మీరు త్వరగా రండి. 3 గంటలలోకి వచ్చి ఒక అరగంట 3/4 గంటలోకి వచ్చి మీరు బలలో పాల్పొంది వెళ్ళాలని మనం ఇప్పుడు లేచి నిలబడి ఒక పాటలో ఇంతవరకు పాడుతున్నటువంటి పాటలోని 157 పాట సంఖ్య, పల్లవి 2వ చరణము, చివరి చరణము పాడుతున్నాం. 2, 5. 157 పాట సంఖ్య, పల్లవి 2, 5 చరణాలు పాడుతున్నాం. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను. దయచేసి మోకరించండి. ముగింపు ప్రార్థనతో మనము ముగించుకున్నాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ నూతన ప్రభు దినాన ఉదయకాలం నుంచి మీరు మాకు తోడై ఉండి సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి 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 మమ్మల్ని కా
మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి మీ పరిశుద్ధుల సహవాసం మీరు మాకు అనుగ్రహించినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దయగల మా తండ్రి, మీరు చేసిన మేలు కారణముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాం. ఈ సమయంలో మందిరాలను ప్రేమించి మీ బిడ్డలు తీసుకొని చెప్పిన ఈవులను బట్టి వందనాలు. వాటిని మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వారికి రావాల్సిన మీ బహుమానములు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. మీరు వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడా, మీ యొక్క దశమ భాగములను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చి గోజాడి అడిగిన ఎడల పరలోకపు వాకలను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనను కుమ్మరిస్తానని మీరు సెలవిచ్చిన దేవుడా, కనుక జ్ఞాపకం చేసుకుని మీరే వారి ఈవిని బట్టి మీ బహుమానం వారు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం. వాటిని అంగీకరించి ఆశీర్వదించి అనేక మీరు అభివృద్ధి పరచమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న సమయంలో తండ్రి, మీ సన్నిధికి చేరి వచ్చిన బిడ్డలను, ఆయా స్థలాల్లో కూడి ఉన్న వారందరినీ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆత్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ అక్కర కలిగిన ఆయన మీ సన్నిధిలో కూడి ఉంటున్నారు. మీరు ఎరుగురు వారి అక్కర తీర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడా, కనుక జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి అక్కర మీరు తీర్చి మీరే మహిమ పొందమని వేడుకుంటూ వస్తున్నాం. ఇలా ఉన్న ఆయన తండ్రి, మీ సన్నిధిలో మోకరించిన మమ్మలను మరోసారి మీ శివరక్త ప్రోక్షణానికి తీసుకుని వస్తున్నాం. మీరే కనికరించండి, బలపరచండి, సహాయం చేయండి. లాగున ప్రభా, సర్వలోకంలో దినవంతట్లో ఆయన మీరే మహిమ ఘనత ప్రభావం పొందనైనందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో విశ్వాసం ఉంచి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును యుగాంతం వరకు తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. తిరిగి మరలా సాయంకాలం 7 గంటలకి కలుసుకుంటాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.